అందరికీ నమస్కారం. నేను ఎస్ పూర్ణచంద్రరావు, నిర్వాహకుడు, ప్రగతి విద్యా సంస్థల అవనగడ్డ పామర్రు. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం, ఈ వీడియోలో మన పామర్రు ప్రగతి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మన టోటల్ స్కీమ్ అంతా, అసలు ఈ కాలేజ్ ఎందుకు పెట్టాం, ఎలా పెట్టాం, ఇక్కడ వివరాలు ఏంటి అంటే ఎవరైతే జాయిన్ చేయదలుచుకుంటారో వాళ్ళందరికీ నేను ప్రతిరోజు ఆఫీస్లో కూర్చుని ఒక్కొక్కరికే చెప్పాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా అందరికీ తెలియపరచడానికి సిద్ధం చేస్తున్నాను. ఓ రకంగా చెప్పాలంటే ఈ వీడియో మన కాలేజీ నిర్వహణ విషయంలో ఒక చట్టం లాంటిదని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే అన్ని నియమ నిబంధనలు, కష్టకాలు దీంట్లో డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇక ఇదే మనకు ఒక టైం టేబుల్ లాగా, ఇదే ఒక సిలబస్ షీట్ లాగా, ఇదే ఒక చట్టం లాగా భావించి మనం ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటాం. నేను చెప్పే ఈ మాటల్లో 99% సక్సెస్ఫుల్గా వెళ్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను. ఒకవేళ నేను చెప్పే విషయాల్లో ఏదైనా పొరపాటు జరిగినట్లయితే ఎప్పుడైనా మీరు నాకు ఫోన్ చేసి కానీ, ప్రత్యక్షంగా కానీ ఏదో ఒక రూపంలో నాకు తెలియపేస్తే నేను సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగానే ఉంటానని చెప్పేసి తెలియపరుస్తూ, ముందు ఈ కాలేజ్ అసలు ఎలా వచ్చింది ఏంటి అనే విషయం మీద ఒక 2 నిమిషాలు. అవనగెడ్లో 1991 జూన్ 13న ప్రగతి ట్యుటోరియల్స్ అన్న పేరుతో ఒక 18 మంది పిల్లలతో ఒక 1500 పెట్టుబడితో ఒక 10 ఏతాకుల చాపలు, ఒక ఇనప కుర్చీ, ఒక నేమ్ బోర్డు, ఒక బ్లాక్ బోర్డు కొనుక్కొని ప్రారంభించినటువంటి వ్యవస్థ ప్రగతి. ఆ రోజు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ నా తండ్రికి బర్డెన్ కాకూడదని చెప్పేసి నా చదువు నేను చదువుకోవాలి, నా కాళ్ళ మీద నిలబడి అనుకుంటూ మా బ్రదర్సు సిస్టర్సు మేము అందరం కలిసి ఒక ట్యూషన్ పాయింట్గా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు ప్రైవేట్లు చెబుతూ, ఇంకా దాంట్లో మంచి పేరు వచ్చిన తర్వాత మా సిస్టర్స్ బ్రదర్స్ కోసం అని చెప్పేసి టీటీసీ బీఈడి కోచింగు, ఆ తర్వాత డిఎస్సి కోచింగ్ పెట్టడం, కాలగమనంలో ట్యుటోరియల్స్ నుండి స్కూలు, తెలుగు మీడియం స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూలు, మహిళా జూనియర్ కాలేజీ, దాంతోపాటుగా ఈ కోచింగ్ సెంటర్ ఇవన్నీ నడిపించుకుంటూ అవనగడ్లో ఒక 30 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం పూర్తి చేసి, అక్కడ ఉన్నటువంటి వనరులు లోటు వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఎక్కడో చోట ఒక పొలంలోకి వెళ్ళి ఇన్స్టిట్యూషన్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో వెతుకుతున్నప్పుడు ఈ పామర్లో మనకి ఈ పొలం లభించడం, దీన్ని 2013లో కొని 16లోకి సిఆర్డి అనుమతులు వచ్చే వరకు గోడ కట్టుకొని మట్టి తోలించుకొని 2019 నాటికి ఒక బిల్డింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు వచ్చి 8 బ్లాక్లు ఈ క్యాంపస్లో 42 ఎకరాల క్యాంపస్ ఇది 8 బ్లాక్స్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ కాలేజీ హాస్టల్ వ్యవస్థ అంతా 4th బ్లాక్ నుండి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ పామర్రు వ్యవస్థ 2019 జూన్ 13వ తారీఖున డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలతో ఇక్కడ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ఏమో ప్రగతి మహిళా జూనియర్ కాలేజీ పామర్రు అనే టైటిల్తో, డిగ్రీ ప్రగతి మహిళా అకాడమీ పామర్ అనే పేరుతో ఇక్కడ వ్యవస్థలు నడుస్తున్నాయి. ఇంకా అవనగడ్లో నెమ్మదిగా తగ్గించుకుంటూ పామర్లో పెంచుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ కేవలం వనరుల కోసం పామర్రు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఏమిటి నాకు కావాల్సిన వనరులు అంటే, ఊరు కొంచెం దూరంగా ఉండాలి, కొద్దిగా దగ్గర కూడా అయి ఉండాలి, మరీ దూరం కాకుండా మంచినీళ్ళు ఉండాలి, రోడ్డు ఫెసిలిటీ ఉండాలి, ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా పీస్ఫుల్గా ఉండేలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలని నేను అలాంటి ప్లేస్ కోసం దొరుకుతున్నప్పుడు ఈ పామర్లో ఈ ప్లేస్ దొరకడం జరిగింది. ఇక మా జీవితం ఇక్కడ ప్రారంభమై ఇక్కడే కంటిన్యూ అవడానికి మేము సిద్ధం కావడం జరిగింది. ఈ విషయంలో ఇక్కడ పామర్లో ఇది ఓన్లీ లేడీస్ కోసం ఏర్పాటు చేసిన క్యాంపస్ అయింది. ఇక్కడ డిఎస్సి కావచ్చు, లేదంటే అదనపు పోటీ పరీక్షలు కావచ్చు, కాలేజీ వ్యవస్థ కావచ్చు, టోటల్గా ఇదంతా కూడా ఓన్లీ ఫర్ లేడీస్, ఇంక ఇది నాట్ మెంట్ ఫర్ జెంట్స్ అనమాట. అయితే దీంట్లో భాగంగా 2019 నుండి ఇక్కడ జూనియర్ కాలేజీ డిగ్రీ అకాడమీని నడిపించుకుంటూ ఉన్నాం. దీంట్లో చక్కటి ఫలితాలు రావటం మూలంగా, ఇంకా ఈ మధ్యకాలంలో కొంచెం డిఎస్సి నోటిఫికేషన్లు సన్నగిలటం మూలంగా ఇక ఎక్కువ కాన్సన్ట్రేషన్ మేము కాలేజీ వైపుని మార్చుకుంటూ ఇప్పుడు ఈ కాలేజీని బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి వర్క్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా యావరేజ్ కుటుంబాలకి, మంచి విజయాలు సాధించాలనుకునే వాళ్ళకి ఒక మంచి క్యాంపస్ ఇది అవుతుందని చెప్పేసి నేను ఆశాభావంతో ఉన్నాను. దీని విషయంలో
ఇప్పుడు ఎవరైతే ప్రగతి పామరులో ఇంటర్ డిగ్రీ జాయిన్ అవ్వదలుచుకుంటారో వాళ్ళకి ఇక్కడ జరిగేటటువంటి ప్రతి విషయాన్ని వివరిస్తూ ఈ వీడియోలో దీని ఒక చట్టంగా మనందరూ తీసుకోవడానికి ఈ మాట్లాడటం జరుగుతుందన్నమాట. దీని అందరూ కూడా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు ఈ వీడియోని కొంచెం టైం పట్టినప్పటికీ కూడా చాలా శ్రద్ధగా విని దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ పాటించడానికి సిద్ధమైనప్పుడే ఈ కాలేజీలో చేరటం మంచిదని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. సో మీరు ఉండాల్సిన తీరు, మేము ఉండాల్సిన తీరు కూడా దీంట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దీన్ని శ్రద్ధ వహించి పేరెంట్స్ పిల్లలు కూడా విని ఈ విషయానికి సర్దుబాటు చేసుకొని దీన్ని అమలుపరచడానికి సిద్ధమైన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావాలని మంచి విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇవి పాయింట్స్ వైజ్ నేను చెప్పుకుంటూ వస్తాను. ఒకటో పాయింట్ ఏంటంటే అసలు పామర్రు ప్రగతిలో ఇంటర్ డిగ్రీ చేరినటువంటి వాళ్ళకి అసలు ఎందుకు ఈ కాలేజీ పెట్టారు, ఎందుకు ఇదంతా ఎలా అమలు జరుగుతుందనే విషయం మీద ఒక 4 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. అంటే ఈ పామర్రు ప్రగతి క్యాంపస్ని 4 ధ్యేయాలతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1 అకాడమిక్ ఎక్సలెన్స్, 2 కాంపిటేటివ్ విన్నింగ్, 3 గుడ్ హెల్త్, 4 మోరల్ లైఫ్. ఈ 4 పదాలని బేస్ చేసుకుని ఇక్కడ నేను వ్యవస్థ నడిపించడం జరుగుతుంది. అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే ఇంటరో డిగ్రీయో నా దగ్గర జాయిన్ అయితే ఆ టెక్స్ట్ బుక్ బేస్డ్గా ప్రతి లెసన్ చెప్పడం, డీప్గా చెప్పడం, ఏదైతే మనకి సిలబస్ ఉందో దాంట్లో ఒక పర్ఫెక్షన్ సాధించడం అనేది ఒకటో ధ్యేయం. అంటే ఇంటర్లో డిగ్రీలో మంచి మార్కులు మీకు వచ్చేలాగా చేసి మ్యాక్సిమం మంచి స్కోర్ వచ్చేలాగా చేయడానికి తగినటువంటి ఫ్యాకల్టీ, ఇక్కడ ఎగ్జామ్ సిస్టమ్, మెటీరియల్ సిస్టమ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయడానికి సిద్ధమయ్యాం. 2వది కాంపిటేటివ్ విన్నింగ్. ఓన్లీ ఇంటర్ డిగ్రీ చదవడానికి మీరు ఇంత దూరాల నుంచి హాస్టల్ లైఫ్లోకి రావాల్సిన అవసరం లేదు వాస్తవానికి. మరి ఎందుకోసం రావాలి అంటే ఇంటర్తో పాటుగా 3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. బైపీసీ వాళ్ళకి నీట్ కోచింగు, ఎంపీసీలో 2 స్ట్రీమ్స్, ఒకటి ఎంపీసీ విత్ ఎంసెట్ అండ్ మెయిన్స్ అంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళటానికి, 2వది ఎంపీసీ విత్ గవర్నమెంట్ జాబ్ ఓరియంటేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పరీక్షలకి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ పర్పస్లోనూ కూడా 2 రకాల పోటీ పరీక్షలకి ఇంటర్మీడియట్ దగ్గర నుండి కూడా తర్ఫీదు ఇవ్వటం. అంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు, నీట్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంటర్ అవగానే మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతారు. కానీ గవర్నమెంట్ జాబ్ ఓరియంటేషన్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ మళ్ళీ డిగ్రీ కూడా కొనసాగించుకొని ఇంటర్ డిగ్రీతో కలుపుకొని ఈ గవర్నమెంట్ జాబ్ ఓరియంటేషన్తో చక్కగా చదువుకొని వాడు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం ఈ స్ట్రీమ్ అనమాట. సో వీటిల్లో ఏది కావాలన్నా జాయిన్ అవ్వచ్చు. ఇది కాంపిటేటివ్ విన్నింగ్ అనేటటువంటి టాపిక్. అంటే డిగ్రీ పిల్లలు అయితే ఇక ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్, దాంట్లో బీఎస్సీ కంప్యూటర్స్, 2వది BA పొలిటికల్ సైన్స్. ఈ 2 ఎందుకు చూస్తున్నామంటే బీఎస్సీ కంప్యూటర్స్ కావాలనుకునే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఓరియంటేషన్తో కోసమే చదువుతారు. ఏదైనా పొరపాటున గవర్నమెంట్ జాబు సాధించలేకపోతే కంప్యూటర్స్ అనే ఒక ఎడ్యుకేషన్ చేతిలో ఉంటుందనే ఉద్దేశం అటువైపు. BA అనేవాళ్ళు కేవలం గవర్నమెంట్ జాబ్ మీదే నేను డిపెండ్ అవుతాను, BA సబ్జెక్ట్ అయితే గవర్నమెంట్ జాబ్కి ఎక్కువగా కన్వీనియంట్గా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది అనుకునేవాళ్ళు ఇటువైపు వస్తున్నారు. కానీ ఇద్దరికీ కూడా మన జయం ఏంటంటే కేవలం గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి కావాల్సిన సబ్జెక్టులని టీచ్ చేయడం. ఇక 3వది గుడ్ హెల్త్. నేనేమంటానంటే ఎంత ఎడ్యుకేషన్ చదువుకున్నా, ఎన్ని మార్కులు సంపాదించినా, ఎన్ని ఉద్యోగాలు సంపాదించినా హెల్త్ సరిగా లేనటువంటి జీవితమేనా? ఎప్పుడు అర్థమవుతుందంటే జాబ్ వచ్చిన తర్వాత అనారోగ్యం పాలైపోయినప్పుడు, హాస్పిటల్ పాలైపోయినప్పుడు అర్థమవుతుంది. కానీ ఈ లోపల జీవితం తిరిగి రాదు. అందుకే నేనేమంటానంటే ఒక 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు నా దగ్గర ఉన్నటువంటి పాప 100% ఆరోగ్యాన్ని సంపాదించుకొని అనారోగ్యాన్ని తీసేసుకోవడానికి కావాల్సిన షెడ్యూల్ తయారు చేసుకున్నాం. అది 3వ ధ్యేయం. దాని షెడ్యూల్ ఏంటో తర్వాత మాటల్లో చెబుతాను మీకు. ఇక 4వ ధ్యేయం ఏంటంటే నైతిక జీవితం, మోరల్ లైఫ్. అంటే ఎన్ని ఉద్యోగాలు సంపాదించినా, ఎంత హెల్త్ బాగుండినా, ఎన్ని మార్కులు వచ్చినా క్యారెక్టర్ అనేది లేకపోతే కనుక మనము దేనికి పనికిరాం. కాబట్టి ఈ వయసులో ముఖ్యంగా పిల్లలకి ఇది మంచి దశ, పాడవటానికి బాగుపడటానికి కూడా కన్వీనియంట్ దశ అనమాట. దీని టైంలో వాళ్ళకి మనసు అదుపులో ఉండడానికి చక్కటి ఆధ్యాత్మిక విషయాలు, మంచి మంచి మోటివేషన్ ప్రోగ్రామ్స్ పెట్టి తప్పు చేయకుండా ఉండేలాగా, పేరెంట్స్ మాట వినేలాగా, సమాజానికి ఉపయోగపడేలాగా మా వల్లైనంతలో కొన్ని మంచి మంచి విషయాలు చెప్పి వాళ్ళ మనసు ఒక చక్కటి మార్గంలోకి వచ్చేలాగా చేయడం అనేటటువంటిది 4వ ధ్యేయం మాకు. ఈ 4 ధ్యేయాలు కలిపి ఒక సమగ్రమైనటువంటి మూర్తిమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని
పిల్లలకు తయారు చేయడం అనేటటువంటి జయంతోనే ఈ కాలేజీ వ్యవస్థనే నడిపించడం జరిగింది. మీకు ఇస్తున్న మాట ఏంటంటే, నాకు గుట్టిగా కాలేజీ అయితే నడిపించే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒక మంచి వ్యక్తి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కాలేజీ అంతా పెట్టి నేను ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి నాకు మీ అందరి యొక్క ఈ ఈ ఆస్పెక్ట్లో ఏదైతే నేను ఈ 4 విషయాలు సాధించాలనుకుంటున్నానో మీ యొక్క కోఆపరేషన్, మీ యొక్క సపోర్ట్ నాకు చాలా ఎక్కువ అవసరం. దానికి తగినటువంటి వాళ్ళు ఈ వ్యవస్థ కోరుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది ఈ 4 చేయాలి. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి షెడ్యూల్ ఎలా ఉంటుంది ఈ కాలేజీలో. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అసలు ఏ టైంలో ఏం జరుగుద్ది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది నేను ఇప్పుడు మీకు వ్యక్తపరుస్తున్నాను. పొద్దున్నే 4:30కి క్యాంపస్ మొత్తం అంతా 40 ఎకరాల క్యాంపస్ కూడా మొత్తం కలిపేసి ఒక 30 మైకులు ఉంటాయి. ఈ మైకుల్లో ఒక్క చోట మేము ఆన్ చేస్తే మొత్తం క్యాంపస్ అంతా మారుమోగేలాంటి చక్కటి ఆధ్యాత్మిక గేయాలతో అన్ని మతాలని కవర్ చేసుకుంటూ పొద్దున్నే పాటలు పెట్టడం జరుగుతుంది. ఆ 4:30కి పాటలు పెట్టినప్పుడు పిల్లలందరూ ఆటోమేటిక్గా ఎవరు లేపకుండానే ఒక పట్టపగల్లాంటి వాతావరణం రావటం మూలంగా నిర్బంధం లేకుండా హుషారుగా లేచి, అంటే ఆ పాటలు పెట్టి మంచి హుషారైన పాటలు పెడతాం అనమాట. ఆ పాటలతో అందరూ మేల్కోవడం జరుగుతుంది. లేచి అందరూ కూడా ఫ్రెష్ అయిపోయి 5:15 కల్లా, అంటే కొంచెం కొంతమంది ముందు లేస్తారు, కొంతమంది కొంచెం లేట్గా లేస్తారు, పర్వాలేదు. కాలకృత్యాలు తీర్చుకుంటారు కొంతమంది అయితే ఫ్రెష్ అయి కూడా వచ్చేస్తారు. 5:15కి యోగా షెడ్లో యోగా దగ్గర నేను కూర్చుని ఉంటాను. ఆ యోగా దగ్గరికి అందరూ వచ్చేస్తారు. వచ్చినప్పుడు వార్మింగ్ ఎక్సర్సైజులు, కొద్దిగా యోగాసనాలు, ఒక 1/2 కిలోమీటర్ జాగింగ్ విత్ ఇన్ క్యాంపస్. మంది పెద్ద క్యాంపస్ కాబట్టి లోనే జాగింగ్ చేసుకుంటారు. ఇక యోగా క్లాసు జాగింగ్ అయిపోయిన తర్వాత ఈ యోగా క్లాసులోనే అందరూ కూడా 1 లీటర్ గోరువెచ్చ నీళ్ళు పొద్దున్నే తాగితే ఆరోగ్యానికి మంచిది, బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతున్న ఉద్దేశంతో చక్కగా అందరం కలిసి కూర్చొని ఆ వాటర్ తాగుతాం. నాతో సహా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాం అన్నమాట. 6 గంటల నుండి 7 గంటల వరకు గ్యాప్ ఉంటుంది. ఆ గంట గ్యాప్లో ఫ్రెష్ అయ్యే వాళ్ళు ఫ్రెష్ అవుతారు, కాసేపు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. ఆ ఛాయిస్ ఇచ్చేస్తాం అనమాట. 7 గంటల నుండి 7:30 వరకు అందరం టిఫిన్కి వెళ్ళిపోతాం. మళ్ళీ నేను కూడా వాళ్ళతో పాటు ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఈ టిఫిన్ అందరూ చేసేసిన తర్వాత 7:30 to 8:30 ఆ మధ్యలో డైలీ టెస్ట్ జరుగుతుంది. డైలీ టెస్ట్ అంటే అకాడమిక్ ఎడ్యుకేషన్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాలు కానీ ఏవైతే చెబుతామో ఈరోజు, అది రేపు మార్నింగ్ 7:30 to 8:30 డైలీ టెస్ట్ రాయడం జరుగుతుంది. సుమారు 50 మార్కులు పరీక్ష పెడతాం. ఈ మార్కులు పేరెంట్స్కి ప్రతిరోజు రాత్రిపూటకి మేము పంపించేయడం జరుగుతుంది. అది ఒక పాపదే కాకుండా ఆ క్లాస్ వాళ్ళ మొత్తం రిజిస్టర్ పంపిస్తాం, ప్రతి క్లాస్ వాళ్ళకి, ఎవరి గ్రూప్లో వాళ్ళకి. అలా పంపించడం ద్వారా మీరు మీ పాప ఎలా మార్కులు వస్తున్నాయి, అట్లాగే ఆ మార్కులు మిగిలిన పిల్లలతో పోల్చుకుంటే ఎలా ఉంది అనేది కూడా మీరే పోల్చుకుంటారు. నా ఫోన్ నెంబర్ ఇస్తాను. దాంట్లో మీరు ఎప్పుడైనా ఆ పరీక్ష రిజల్ట్ గురించి కానీ, అమ్మాయి గురించి కానీ ఏదైనా మాట్లాడాలంటే నాకు కానీ మేడం కానీ డైరెక్ట్గా మీకు ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తాం. మాతో ప్రతినిత్యం మాట్లాడుకోవచ్చు. మీరు స్వతంత్రంగా సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు మాట్లాడచ్చు. ఈ విషయంలో ఎవరికి మొహమాటం అవసరం లేదు. ఎందుకంటే మీ పేరెంట్స్, మీరు మనం అందరం కలిసి మన బిడ్డ యొక్క జీవితాన్ని బాగు చేయడం కోసం అందరం కలిసి అడ్జస్ట్ అయిపోయి ఏమైనా పొరపాటు ఉంటే సరి చేసుకుంటూ తనకు అనుకూలంగా మార్చుకుంటూ తనని బాగు చేయటం మాత్రమే మనందరి యొక్క జయం. కాబట్టి దీంట్లో ఏ మొహమాటాలు లేకుండా మనం పిల్లలు ఒత్తిడి పెట్టకుండా చక్కగా ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకున్న సమస్యలను పరిష్కారం చేసుకుంటూ అర్థమైపోతే అర్థమయ్యేలాగా పాఠం చెప్పుకుంటూ వాళ్ళ మార్కులు ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం అందరం కలిసి పనిచేయాలి. తర్వాత 8:30కి ఎగ్జామ్ అయిన తర్వాత 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చేస్తే 8:45 నుండి 4 వరకు కాలేజ్ జరుగుతుంది. ఈ టైంలో మధ్యలో చిన్న చిన్న బ్రేకులు, లంచ్ బ్రేక్ 12 to 1 అందరూ లంచ్ చేస్తారు ఉంటాయి. తర్వాత 4 దగ్గర నుండి 5:30 వరకు గ్యాప్ ఉంటుంది, మళ్ళీ బ్రేకు. ఆ టైంలో స్నాక్స్ తీసేసుకుని ఒక 10 నిమిషాల్లో అందరూ గ్రౌండ్కి వెళ్ళి ఒక 40 మినిట్స్ చెమటలు పట్టేటట్టు, ఒళ్ళు తడిసేటట్టు, అలుపు వచ్చేటట్టు హాయిగా ఆనందంగా కేరింతలు కొడుతూ ఆటలాడుకోవాలనేది నా ఉద్దేశం. ఇది గ్రౌండ్లో అందరం వెళ్ళాలి. ఇక నాతో సహా ఇక్కడ పనిచేసేటటువంటి కోఆర్డినేటర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, అందరూ గ్రౌండ్లో ఉండాలి ఆ టైంలో. ఇంకా అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులు రెడీ చేస్తాం. అక్కడ కోర్టులు ఉంటాయి, మన పెద్ద గ్రౌండ్ కాబట్టి ఎంతమంది ఆడుకోవడానికైనా అనుకూలమైన ప్లేస్ ఉంటుంది అనమాట. గతంలో ఒక మాదిరిగా నడిచంగా ఈ సంవత్సరం నుంచి దాన్ని స్ట్రిక్ట్గా అమలుపరచాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆటలాడటం ద్వారా ఆ 40 నిమిషాలు మైమరిసిపోయి మనం కనుక హార్డ్ వర్క్ చేస్తే చెమట బాగా పట్టడం, ఎండలోకి వెళ్ళటం, మంచి విటమిన్స్ రావటం, అట్లాగే అలుపు రావటం మూలంగా శ్వాస వ్యవస్థ అంతా సరికావడం,
ఆటలో వచ్చే ఆనందం వల్ల పగలంతా తీసుకునే స్ట్రెస్ అంతా మర్చిపోవడం. ఇక దానివల్ల ఎన్ని ప్రయోజనాలంటే నన్ను అడిగితే అది జీవితంలో అమూల్యమైన టైం అది. ఇవాళ బయట ప్రపంచంలో అప్స్టైర్లో బిల్డింగ్లో క్లాసులు జరుగుతున్న టైంలో గ్రౌండ్ కూడా లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రోజుల్లో, అసలు కాలేజీ అంటే పైకి చూడటమే కానీ ముందుకు చూడటం లేదన్నటువంటి ఈ రోజుల్లో మనం సువిశాలమైనటువంటి 40 ఎకరాల క్యాంపస్ను సకల వనరులతో ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టం. ఇది మన పిల్లలకు ఒక వరం లాంటిది ఈ విషయం. ఇది ఫ్రెండ్షిప్లో కానివ్వండి, హాస్టల్ లైఫ్లో ఉండేటటువంటి అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ అన్నీ పోయి ఒక చక్కటి వాతావరణం, ఆరోగ్యకరమైనటువంటి మనసు కూడా దీని ద్వారా మనం సంపాదించుకుంటాం. ఇక 5:30కి ఎప్పుడైతే ఈ గేమ్స్ అయిపోతాయో వెళ్ళేసి అందరూ, మనకి ఎక్కువ టాయిలెట్స్ ఉంటాయి. ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకి 360 మందికి 120 టాయిలెట్స్ ఉన్నాయి మనకి. ఎప్పుడు మనకి చక్కటి వనరు అనమాట. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి చక్కగా హాయిగా మంచి బట్టలు మార్చేసుకొని ఫ్రెష్గా స్టడీ అవర్స్కి వచ్చేస్తారు. మళ్ళీ 5:30 నుండి 9:30 వరకు స్టడీ అవర్స్ జరుగుతుంది. దాంట్లో 7 to 7:30 మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ డిన్నర్ బ్రేక్ వెళ్ళేసి పక్కనే కాబట్టి వెంటనే భోంచేసి మళ్ళీ స్టడీ అవర్స్కి వచ్చేస్తారు. 9:30 to 10 కొంచెం ఛాయిస్ ఉంటుంది. ఆ టైంలో కావాల్సిన వాళ్ళు చదువుకుంటారు, అందరికాడ పడుకోవచ్చు, లేదైనా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకోవచ్చు. 10కి మాత్రం గప్సీప్గా అందరూ నిద్రపోవాలి. ఆ టైంలో మళ్ళీ 3 ఆధ్యాత్మిక గేయాలు పెడతాం. అవి చక్కటి ఆధ్యాత్మిక గేయాలు వింటూనే మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోవాలి. అంటే సద్భావంతో లేవటం, సదుద్దేశంతో సద్భావంతో మంచి పాటలు వింటూ మళ్ళీ పడుకోవడం. 10కి మాత్రం ఖచ్చితంగా అందరూ నిద్రపోవాలి. ఎందుకంటే 10 to 4:30 or 5 వరకు ఖచ్చితంగా బిడ్డ నిద్రపోయినట్లయితే మనకి వెంటిలేషన్ బాగుంటుంది. మన బిల్డింగ్లని పొలాల మధ్యలో ఉండటం మూలంగా చక్కటి వెంటిలేషను, దాంతెరలు కూడా బయట గోడలు కట్టేసాం కాబట్టి కిటికీలు చక్కగా ఓపెన్ చేసుకుని పడుకోవచ్చు. ఇప్పుడు పగలు ఆట ఆడి ఉండటం మూలంగా, పెందలకాడ భోంచేయటం మూలంగా, పగలంతా వర్క్ చేసి ఉండటం మూలంగా మొత్తం నిద్రపోవాలి ఆ టైంలో. అంటే ఆ 6 గంటలు మొత్తగా నిద్రపోయినట్లయితే చాలా ఆరోగ్యం వస్తుంది. తెల్లారి పగలంతా కూడా బాగా పనిచేయగలుగుతారు అన్నమాట. సో ఆ టైం మాత్రం ఇంకెవరిని డిస్టర్బ్ కాకోకుండా చాలా సీరియస్గా అందరూ నిద్రపోతారు. ఆ టైంలో వీళ్ళకి మన బెడ్రూమ్స్లో అందరికీ కోఆర్డినేటర్స్ ఉంటారు కాబట్టి ఎవరు మాట్లాడి ఎవరు కనుక సరిగా నిద్రపోతున్నా సరే వెంటనే నేను కిందే 1 గంట వరకు వాళ్ళు పడుకున్న తర్వాత కూడా ఆ బ్లాక్ మధ్యలో వాకిట్లో కూర్చుంటాను నేను. నా దగ్గరికి పంపిస్తారు ఎవరైనా మాట వినకపోతే కనుక. కానీ అంత అవసరం ఇప్పుడు రాలేదు. చక్క వాళ్ళు పెందలకాడ మాటిని పడుకుంటారు. ఇది డైలీ రొటీన్. ఒక సండే మాత్రం 11కి 12 కల్లా క్లాసులు ఆగిపోతాయి. ఇంకా మధ్యాహ్నం అప్పుడు కాస్త వాళ్ళు ఏదన్నా పనులు చూసుకోవడమో, రిలాక్స్ అవ్వడమో, ఆడుకోవడమో చేస్తారు. ఆదివారం మాత్రం సాయంత్రం పూట ఒక మంచి సినిమా, అంటే ఆదర్శవంతమైనటువంటి సినిమాలు సెలెక్ట్ చేసుకొని, అట్లాగే వీళ్ళందరూ ఫోన్లు వదిలేసి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఫోన్లో వచ్చేటటువంటి యూట్యూబుల్లో లేకపోతే ఇలాంటి వాటిలో వాట్సాప్లో వచ్చే మంచి మంచి విషయాలు ఉంటే సరదాగా 1 గంట వాళ్ళకి ఆ మోజు తీరడం కోసం అలవాటు అయ్యి ఉన్నారు కాబట్టి గతంలో, ఇక్కడ దొరకవు కాబట్టి ఫోన్లు అవన్నీ చూపించడం. అవి చూపించిన తర్వాత ఒక మంచి సినిమా మేము అందరం కలిసి చూడటం, అక్కడతో సండే నైట్ పూర్తవుద్ది. సోమవారం ఉదయం మాత్రం యోగా క్లాస్ సెలవు ఉంటుంది. రాత్రి సినిమా చూసి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మిగిలినటువంటి 6 రోజులు యోగా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఈ షెడ్యూల్ ద్వారా ఎలాంటి పిల్లలైనా మంచి సబ్జెక్ట్ నేర్చుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఒత్తిడి లేకుండా ఆనందంగా చదువుకుంటూ ఏ రోజుకు ఆ రోజే పాఠాలు చదువుకుంటూ చేయడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఇది ఈ డైలీ షెడ్యూల్ని నాకు 35 ఏళ్ల అనుభవం సారాంశం తీసుకొని ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి పీజీ వాళ్ళ వరకు అనేక మంది నా దగ్గర చదువుకోవడం నాకు పరిచయం కావటం మూలంగా నేను ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసి ఏదైతే ఎడ్యుకేషన్కి ఒక మంచి వనరు అవుతుందో ఆ వనరు కావాల్సిన నిర్మాణాలు కూడా దానికి తగినట్టుగానే నిర్మాణాలు చేసుకొని నేను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ షెడ్యూల్ వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. 2వ పాయింట్ టిఫిన్లు, భోజనాలు, ఫుడ్డు, స్నాక్స్ ఏర్పాటు గురించి. మనకి రెగ్యులర్ షెడ్యూల్లో 7 to 7:30 టిఫిన్లో వారంలో 7 రోజులు ఇడ్లీ కంటిన్యూస్గా ఉంటుంది. ఇడ్లీ కాకుండా ప్రతిరోజు 2 టిఫిన్ ఉంటుంది. మళ్ళీ పునుగు, గారె, తర్వాత పులిహోర ఒకరోజు, పలావు, వెజిటబుల్ పలావు ఒకరోజు, తర్వాత టమాటా రైస్ ఒకరోజు, పకోడీ ప్లస్ ఉప్మాలు ఇలాంటివి ఒకరోజు, ఇడ్లీ తోడుగా రకరకాల టిఫిన్లు ఇట్లా నడుస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. వీటిలోకి పప్పు చట్నీ, అల్లపు చట్నీ, కారపొడి కంటిన్యూస్గా ఉంటుంది. ఇవి కాకుండా మన యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి యోగ సూత్రం ప్రకారం రోజు కొంచెం రా వెజిటబుల్స్ కూడా, అంటే కీరదోసకాయ ముక్కలు కానీ, క్యారెట్ ముక్కలు కానీ, బీట్రూట్ ముక్కలు కానీ, పల్లీలు నానబెట్టినటువంటి పల్లీలు కానివ్వండి, లేదా స్ప్రౌట్స్
మొలకలు కానివ్వండి, ఇలాంటిది ఏదో ఒకటి కూడా అదనంగా ఉంటుందన్నమాట. ఏదైనా తినొచ్చు, అన్నీ కలిపైనా తినొచ్చు, నో ప్రాబ్లం. అట్లాగే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపంచంలో కాల అత్యున్నతమైన ఫుడ్ పేరు కూడా చెప్పారు ఈ మధ్య. మనందరూ చిన్నప్పుడు తింటున్నటువంటివి పెరుగన్నం. అంటే రాత్రిపూట పాలు తోడుపెట్టినటువంటి దాంట్లో అన్నం కలిపేసి వాటిల్లో పొద్దున్నే ఒక 4-5 పదార్థాలు, జీలకర్ర, అల్లం, మిరియాల పౌడర్ ఇలాంటివి కొన్ని కలుపుకొని చిన్నగా తాలింపు వేసుకొని ఓ దద్దోజనం లాగా సుమారుగా అది తయారు చేసుకోవడం జరుగుద్ది. అది కూడా తల ఒక ముద్ద తింటారు. ఈ ఫుడ్స్ అన్నిటినీ కూడా నేను దేనివల్ల ప్రయోజనాలు ఏంటో చెప్పి పిల్లలకు అవగాహన కల్పించి వాళ్ళు ఇంట్రెస్ట్గా తినేలాగా నేను మోటివేట్ చేస్తుంటాను. కాబట్టి అందరి పిల్లలు తింటున్నారు. ఇప్పుడు తిన్నారు మీ ఇంటి దగ్గర అయితే ఈ పెరుగన్నాలు ఇలాంటివి ఎవరు ముట్టుకోరు, మీరు రకరకాలు చేసి పెడతారు కాబట్టి. మా దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి, ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ కూడా చక్కగా మోటివేట్ అవుతారు ఇవన్నీ తినడానికి. తద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది అనమాట. ఈ టిఫిన్లు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని చక్కగా తినొచ్చు అనమాట. ఇది 7 to 7:30 టిఫిన్ సెక్షన్. తర్వాత 10:30కి వచ్చేసరికి ఒక చిన్న లిక్విడ్ ఇస్తాం. గ్రీన్ టీ తాగినట్టుగా బయట వాళ్ళు, మనం గ్రీన్ టీ కాదు కానీ ఏదన్నా ఎసెన్సెస్, అంటే మీకు కాదరవల్లి గారు చెప్పినటువంటి ఎసెన్సెస్ అని తెలుసు. మన ప్రకృతిలో అద్భుతమైనటువంటి వరాలు ఉన్నాయి మనకి, ఆకులు. అందులో గానగాకుని నీళ్ళల్లో మరగబెడితే దాంట్లో ఉన్నటువంటి నూనె పదార్థం అంతా నీళ్ళలోకి వస్తుంది. దానికి మనం ఆర్గానిక్ బెల్లంతో కలుపుకొని దాంట్లో ఇంకొన్ని పదార్థాలు కలుపుకొని అదొక మంచి జ్యూస్ అయ్యేలాగా తయారు చేస్తాం. అట్లాగే మధ్యలో కొన్ని రోజులు సబ్జా గింజల నీళ్ళని, లేకపోతే ఇట్లాంటి రకరకాలు మార్చుకుంటూ ఎండు ఖర్జూరకాయ నీళ్ళు అని చెప్పేసి ప్రకృతిలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మంచి పదార్థాలు ఆయుర్వేద సూత్రం ప్రకారంగా తీసుకొని అవన్నీ మేము తాగి ప్రయోగం చేసుకుని ఎన్నాళ్ళ నుండినో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి వాటిని వీళ్ళకి ఇస్తూ ఉంటాం. చిన్నపాటి ఒక లిక్విడ్ డైట్, ఒక జస్ట్ ఒక 2 కప్పులు తాగుతారనమాట. ఇక 12 o'clockకి మళ్ళీ భోజనంలో ప్రతిరోజు కూడా మనం వాడేవన్నీ కూడా రైసు, మినుములు, పెసలు, ఆకుకూరల వరకు ప్యూర్ ఆర్గానిక్ సక్సెస్ కాగలిగాం. అంటే గోమూత్రం, గోమయంతో జీవామృతం తయారు చేసుకుని సొంత పొలంలో ఒడ్లు పండించుకుంటున్నాం. ఓ 1700 బస్తా ఇప్పుడు నిల్వ పెట్టేసాను ఆల్రెడీ పిల్లలకు ఆర్గానిక్ బియ్యం. అంటే 2 ఏళ్ళ వరకు ఏదైనా పంటల ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళకి ప్రాబ్లం లేకోకుండా. అలాగే 80 బస్తాల మినుములు, 40 బస్తాల పెసలు నిల్వ పెట్టాను. ఆకుకూరలు ఆల్రెడీ ఇప్పుడు వేస్తున్నాం. పిల్లలకి వచ్చే టైంకి ఇవన్నీ రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కూరలు మాత్రం పండించుకోవడం ఇక్కడ మా వల్ల కాలేదు. కొంత ప్రయత్నం ఈ సంవత్సరం ప్రారంభిస్తాం. రాబోయే రోజుల్లో దాన్ని కూడా సక్సెస్ చేయాలన్నదే నా ఉద్దేశం. ఈ రైస్ ఇవి మాత్రం గత 6 ఏళ్లుగా ఎక్కడ 1% కూడా డీవియేషన్ లేకుండా చక్కగా సొంత చేతులతో పండించుకున్నటువంటి ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భయంకరమైన విషమందులతో కొట్టినటువంటి, ఆ పురుగు మందులు కొట్టినటువంటి, రసాయన ఎరువులు వాడినటువంటి భోజనాలు చేయటం మూలంగా క్యాన్సర్ లాంటి దుర్భరమైనటువంటి వ్యాధులతో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నా పిల్లలకి ఆ పరిస్థితి ఎక్కడ రాకూడదని చెప్పి నేను కంకణం కట్టుకొని ఈ స్థితిని దీనికోసం 20 ఆవులు పెంచుతున్నాను. మళ్ళాను గోశాల పెట్టుకొని దానికోసం మళ్ళీ 10 ఎకరాల్లో మేత వేస్తున్నాను. అంటే ఈ పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ పెట్టడం కోసం నేను చాలా వెనక్కి రిస్క్ తీసుకున్నాను. అయినా చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నా పిల్లలకి నేను మంచి ఫుడ్ పెట్టుకోగలుగుతున్నాను. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి పనిని మేము చేస్తున్నామని చాలా ధైర్యంగా నేను వ్యక్తపరుస్తున్నాను. తర్వాత ఈ రైస్తో పాటుగా రోజు ఒక పప్పు కలగలుపు కూర ఉంటుంది. ఆకుకూరలతో కానీ, టమాటానో, దోసకాయతో, కూరగాయతోనో పప్పు కూర ఉంటుంది. శుక్రవారం నాడు మాత్రం ముద్దపప్పు, ఆవకాయ చట్నీ, నెయ్యితో వేస్తుంటాం. ప్రతిరోజు కూడా నెయ్యి ఉంటుంది, మంచి నెయ్యి వాడతాం అన్నమాట. ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎగ్తో సహా మేము ఎక్కడా వాడట్లేదు. ఎందుకంటే ఆరోగ్యరీత్యా పనిచేసే వాళ్ళకైతే ఆహారం అవసరం, కానీ చదువుకునే వాళ్ళకి ఆ ఆహారం వల్ల మంచి జరగదని చెప్పేసి శాకాహారం వల్ల మేము ఇచ్చే ఈ స్టైల్ ఆఫ్ ఆహారం వల్ల వాళ్ళకి చక్కటి చురుకైన మనసు, శరీరం కూడా ఏర్పడదని చెప్పేసి మేము చాలా డీప్గా ఆలోచించి యోగ సూత్రాల ప్రకారం ప్లస్ ఏ ఫుడ్ అయితే త్వరగా అరుగుద్ది, ఏ ఫుడ్ అయితే మంచి చేస్తుంది అనే విషయం మీద చాలా డీప్గా పరిశోధన చేసిన తర్వాత మేము ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మధ్యలో స్నాక్స్ విషయానికి వస్తే ఈవినింగ్ 4 to 4:15 స్నాక్స్ పెడతాం. ఈ స్నాక్స్ వారంలో 6 రోజుల పాటు ఖచ్చితంగా ఫ్రూట్స్ మార్చుకుంటూ పెడతాం. సీజనల్ ఫ్రూట్స్. ఈరోజు జాంకాయ అయితే, రేపు అరటిపళ్ళు అయితే, ఎల్లుండి పుచ్చకాయ అయితే, తర్వాత రోజు దానిమ్మకాయ అయితే, ఇంకో రోజు యాపిల్ అయితే, ఏదన్నా కానీ మొత్తం మీద కంప్లీట్గా 6 రోజులు 6 రకాల ఫ్రూట్స్ వస్తాయి. 7వ రోజు ఆదివారం మాత్రం పిల్లలు స్పెషల్ స్నాక్స్ అని చెప్పేసి ఆ రోజు ఏదో వాళ్ళు కోరుకుంటారు, కొంచెం ఏదో బిస్కెట్లనో లేకపోతే ఇంకోటి ఏదో పానీపూరి అనో చపాతీ అనో వాళ్ళు కోరుతుంటారు. అవి చేసి వాళ్ళు కూడా చేసుకుంటారు సరదాగా. ఆదివారం నాడు ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక్కొక్క క్లాస్ వాళ్ళు ఒక్కొక్క వారం ప్రపోజ్ చేసి కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ అని చేస్తుంటారు.
ఇంకా ఆ రోజున ఫ్రూట్స్ ఇలాంటివి ఆపి వాళ్ళు చెప్పినటువంటి ఓ సరదాగా ఉండేటటువంటి ఒక ఐటెం ఆదివారం నాడు స్పెషల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా సాయంత్రం పూట స్నాక్స్లో ఈ ఫ్రూట్తో పాటుగా ప్రతిరోజు జావ ఉంటుంది అనమాట. మిల్లెట్స్ ఉంటాయి కదా, రాగులు, సజ్జలు, కొర్రలు ఇలాంటివి. ఇవి ఎంతో అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఇచ్చేటటువంటి పదార్థం ఇది. దీంట్లో ఒరిజినల్ పామర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గేదెల దగ్గర మేము పాలు పిండికొని తెప్పించుకొని కుర్రాలతో ఆ పాలు, ఈ మిల్లెట్ పౌడర్, అది కూడా మేము మిల్లెట్స్ తెప్పించుకొని కడిగి ఎండబెట్టి మరపట్టించుకుంటాం. ఎందుకంటే ప్యాకెట్లు వస్తే కెమికల్స్ వస్తాయని మా భయం. ఆ పౌడర్ ఉపయోగించి ఒరిజినల్ పాలతో ఆర్గానిక్ బెల్లం, అంటే ఏ కెమికల్స్ వాడనటువంటి బెల్లంలో జనరల్గా బయట తయారీ బెల్లంలో 4-5 రకాల కెమికల్స్ కలుస్తాయి. మనం ఓన్లీ చెరుకు రసాన్ని మరగబెట్టి మంగళగారి నుండి 2 ఫ్యామిలీస్ తయారు చేసి మనకు ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి ఇస్తారు. ఆ బెల్లం మాత్రమే వాడతాం. సో ఈ 3 కూడా ఆడపిల్లలకి ఐరన్ కంటెంట్ని ఇచ్చే మంచి పదార్థాలు. జావ కావాల్సినంత తాగొచ్చు. దీంతో పాటుగా పిల్లలకి ఆసక్తి ఉంటుందన్న ఉద్దేశంతో కార్న్ ఫ్లేక్స్ కానీ, పాప్కార్న్ కానీ, తాలింపు శనగలు కానీ ఇలా కొంచెం ఐటమ్స్ మారుస్తూ వాళ్ళు మాకు సజెస్ట్ చేస్తుంటారు. కొన్ని వాళ్ళ ఇంట్రెస్ట్, ప్రమాదం లేనంత వరకు వాళ్ళ ఇష్టాలను కూడా మేము చూసుకుంటూ ఇంకా హాట్ పదార్థం కూడా ఇలా ఉంటుంది అన్నమాట. ఇది స్నాక్స్కి సంబంధించినటువంటి విషయం. అదే సాయంత్రం పూట అయితే కనుక పులుసు కానీ, ఇగురు కానీ, వేపుడు కానీ ఈ 3 2 ఐటమ్స్ కంటిన్యూ అవుతుంటాయి అన్నమాట. అట్లాగే రోటి చట్నీ కంటిన్యూ అవుతుంటుంది. పొద్దుపూట రసం, సాయంత్రం పూట సాంబారు, రసం ప్లేస్లో మధ్యలో మజ్జిగ పులుసు అని ఇలాంటి కొన్ని మార్పులు చేస్తుంటాం పిల్లలు కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసం అని చెప్పేసి. అట్లాగే ఉలవచారు, అప్పుడప్పుడు మనకు ఆవులు ఉన్నాయి కాబట్టి ఉలవలు వేస్తుంటాం, ఉలవచారు, ఇలా కొన్ని ఐటమ్స్ కవర్ చేస్తుంటాం అన్నమాట. అట్లాగే పొద్దుపూట పెరుగు, సాయంత్రం పూట మజ్జిగ. ఆ మజ్జిగలో మళ్ళీ అల్లం, జీలకర్ర ఇలాంటివి కలపడం ద్వారా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫార్ములాస్ పాటిస్తుంటాం అన్నమాట. మన పిల్లలకి ఏదైతే ఆరోగ్యమో అది చేయడానికి ఎంత రిస్క్ అయినా సిద్ధమైపోతాం. ఇంకా అట్లాగే ప్రతి ఆదివారం, గురువారం నాడు వారంలో 2 రోజుల పాటు స్వీటు ఉంటుంది భోజనంతో పాటుగా. ఆదివారం నాడు కాస్త స్పెషల్ చేసుకుంటాం అన్న ఉద్దేశంతో మష్రూమ్ కర్రీ అని, పన్నీరు బటర్ మసాలా కర్రీ అని ఇలాంటి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా మేము చేసుకుంటూ ఉంటాం. ఆదివారాలు కాస్త ఘనంగా పిల్లలకు ఒక స్పెషల్ ఉండాలనే ఉద్దేశంతో ఏదో అప్పడాలని, ఇలాంటి ఊరమిరపకాయలని, చిప్స్ అని ఇలాంటివి కొన్ని ప్రత్యేకంగా చేసుకుంటాం. ఏదైనా పిల్లలు ఆనందంగా ఉండేలాగా, వాళ్ళకు కూడా సరదాగా ఉండేలాగా, వాళ్ళకు లోటు లేకుండా ఉండేలాగా అనేక రకాల ఫుడ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వాళ్ళ కమిటీస్ తరఫున, అంటే ఫుడ్ కమిటీ ఉంటారన్నమాట, వాళ్ళు మాకు ప్రపోజ్ చేస్తారు ఇంకేవైతే బాగుంటాయి, ఏమిటి బాగున్నాయి. ప్రమాదం లేనంత వరకు, వీలైనంత వరకు వాళ్ళకి ఆనందంగా ఉండేలాగానే రకరకాల వంటలు మార్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. ఏదైనా చేసే వంట స్పష్టంగా, ఆరోగ్యవంతంగా, పిల్లలు ఆనందంగా ఉండటంతో పాటుగా ఆరోగ్యవంతంగా ఉండటానికి మేము ఎంతైనా రిస్క్ తీసుకుంటాం తప్పితే ఎక్కడ కమర్షియల్ ఫీలింగ్ కానీ, వాళ్ళు తింటే అయిపోద్ది అని భయం. ఎంత ఆనందంగా తింటే మాకు అంత సంతోషం. పేరెంట్స్ కూడా వచ్చినప్పుడు ఇక్కడ భోజనాలు చేస్తుంటారు. వాళ్ళు చేసినప్పుడు చక్కగా చూసుకొని ఇంకేమైనా మార్పు చేర్పులు కావాలంటే కూడా, మీకు తెలిసిన కొత్త ఐటమ్స్ కానీ ఇంకేదైనా బాగా అద్భుతాలు చేద్దామంటే మీ పేరెంట్స్ మాకు సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని వండర్ చేయడానికి మనం అంతా కలిసి ప్రయత్నించేద్దాం. ఇక్కడ మీరు మా తప్పు ఎత్తడం, మేము మీ తప్పు ఎత్తడం కాకుండా అన్ని తప్పులు సరి చేసుకుంటూ మన బిడ్డ యొక్క భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తాం. దీనికి ఎప్పుడు కూడా ప్రగతి నిర్మాణం, ప్రగతి మేనేజ్మెంట్ సిద్ధంగానే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇలా పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, 10 o'clockకి వచ్చిన లిక్విడ్, 4 o'clockకి మళ్ళీ ఈ స్నాక్స్, ఈవినింగ్ 7 to 7:30 డిన్నర్. ఇవన్నీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటట్టు, పిల్లలు మంచి చదువుకోవడానికి కలుగుతున్నటువంటి చురుకుదనం వచ్చేలాంటి ఫుడ్స్ అన్నీ వాడుకుంటూ దీన్ని విజయవంతం చేస్తాం. ఇక నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు, పేరెంట్ విజిట్స్ ఎలా ఉంటాయి, అత్యవసర పరిస్థితుల్లో లీవ్స్ ఏమైనా ఇస్తారా అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. హాలిడేస్కి వచ్చేసరికి పిల్లలు జాయిన్ అయిన తర్వాత, కొత్తగా పిల్లలు జాయిన్ అయిన తర్వాత ఒక నెల రోజుల్లో, సుమారుగా 30 రోజుల ప్రాంతంలో ఒక 5 రోజులు హోమ్సిక్ హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ హాలిడేస్ విషయంలో ఎప్పుడైనా ఇచ్చినప్పుడు కరెక్ట్గా హాలిడేస్ ఇచ్చిన 5 రోజులు 10 రోజులు ఏమైతే ఇస్తామో వాటినే వాడుకోవాలి తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి అలౌ చేయమన్నమాట. ఆ తర్వాత 2.5-3 నెలలు గ్యాప్తో దసరా సెలవులు వస్తాయి. మళ్ళీ ఆ దసరా సెలవుల్లో 8 days సెలవులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 2-2.5 నెలల్లో మళ్ళీ గ్యాప్తో సంక్రాంతి సెలవులు వస్తాయి. అప్పుడు కూడా 8 days హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయిన తర్వాత అందరికీ కలిపేసి ఒక 5 days హాలిడేస్ ఇస్తాం. అప్పుడు అంటే బిఫోర్ సమ్మర్ అనమాట. అది అట్లాగే ఆఫ్టర్ సమ్మర్ అంటే సుమారు మే 15 నుండి 31 వరకు ఒక 15 రోజులు వేసవి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకైతే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు బెటర్మెంట్లో ఉంటారు కాబట్టి
ఆ బెటర్మెంట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక 10 రోజులు సెలవు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా మొత్తం మీద సుమారుగా సంవత్సరంలో ఏదైనా కానీ ఒక 40 రోజులు సెలవు ఇవ్వడం జరుగుతుంది. ఈ సెలవులు కాకుండా వేరే సెలవులు ఎవరు కూడా పెట్టకూడదని మా ఉద్దేశం. అయితే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సెలవు అంటే మీ ఇంట్లో పెద్దమ్మాయి పెళ్ళి, అప్పుడు ఒక 3 రోజులు ఉపయోగించుకోండి. మీ బాబాయ్ గారు అమ్మాయి పెళ్ళి 1 డేనో 2 డేసో ఉపయోగించుకోండి. పక్కింటి వాళ్ళ పెళ్ళి అసలు ఎవరు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళకపోతే అక్కడ పెళ్ళి ఏమీ ఆగిపోదు కాబట్టి అలాంటప్పుడు ఎవరో కూడా ఇంకా వెళ్ళదు. ఎందుకంటే చదువు ఒక్క రోజు లేకపోతే డిస్కనెక్ట్ అయిపోతే తర్వాత వచ్చిన తర్వాత ఆ బడ్డీనంతా పిల్లలమయ్యాలి. అది అర్థం కాక డిసప్పాయింట్ అయిపోయి డిప్రెస్ అయిపోయి టోటల్ వ్యవస్థ నాశనం అవుతుంది. కాబట్టి ఆబ్సెంట్లు అనేటటువంటి ఎక్కడ ఉండకుండా ఉండటానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఈ విషయంలో నాకు చాలా సీరియస్గా సహకరించాలి. అందరూ కూడా వచ్చి వాదోపాదాలు పెట్టుకోవడం కానీ మా ఇష్టం వచ్చినట్టు నడవాలంటాం కానీ చేసుకోవద్దు. ప్రయాణాలు కానీ ఇంకా వేరే విషయాలు పెట్టుకోవద్దు. ఏదన్నా అనారోగ్యాలు ఇబ్బందులు వచ్చినట్లయితే అత్యవసరమైన పరిస్థితి అయితే మేము నిర్ణయిస్తాం సెలవు ఇవ్వాలా, ఇంటికి వెళ్ళాలా, పిల్లలు అవసరం లేదనే విషయం. అంతేగాని చిన్న జ్వరం వస్తే చాలు మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళటం అనేది అలవాటు చేయం. మేము జాగ్రత్తగా చూస్తాం. మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది, పక్కనే హాస్పిటల్స్ ఉంటాయి, అవన్నీ కేర్ తీసుకుంటాం. ఏదన్నా అంత అవసరం వచ్చి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం వచ్చే లెక్కైతే మీరు రావాల్సినంత అవసరం వస్తే మేము కవర్ చేస్తాం. అంతేగాని ఆ ఛాన్సు మాకు వదిలేయాలి, మేము అన్ని ట్రీట్మెంట్ అంతా జాగ్రత్తగా చూస్తాం అన్నమాట. తర్వాత పేరెంట్ విజిట్లు గురించి. పేరెంట్ విజిట్ కొత్తగా వచ్చిన పిల్లలకి ఫస్ట్లో వారం అంటే ఆదివారం మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుండి ఖాళీగా ఉంటారు కాబట్టి 4-5 వరకు ఉండెళ్ళొచ్చు. ఒక 4 వారాల తర్వాత పిల్లలు అలవాటు అయిపోతారు. ఈ 1 మంత్ చాలా నర్సరీలో మొక్కలను చూసినట్టు, పసిబిడ్డలను చూసినట్టు వాళ్ళని చాలా జాగ్రత్తగా అలవాటు చేసుకొని వాళ్ళందరికీ రకరకాల ఆటపాటల ద్వారా నెమ్మదిగా పాఠం చెప్పడం ద్వారా ఎక్కడ వాళ్ళకి హట్ అవ్వాల్సిన అవసరం లేకోకుండా చాలా జాగ్రత్తగా మనం అందరం కలిసి ప్రవర్తిస్తాం అన్నమాట. సో ఈ వారం విజిట్లు ఇవ్వడానికి కారణం అది. అట్లాగే ఈ 1 మంత్ అయిన తర్వాత సుమారుగా 4 వారాల తర్వాత వారం విడిచి వారం అలౌ చేస్తాం మళ్ళీ పేరెంట్ విజిట్స్. ఆ తర్వాత ఒక నెల పోయిన తర్వాత 3 వారాలకు ఒకసారి ఫైనల్గా మంత్లీ వన్స్. మీరు కూడా బార్ని రాలేరు, వాళ్ళు కూడా వచ్చినా మిమ్మల్ని అడ్జస్ట్ చేసుకోలేరు. అంటే బార్ని అవసరం లేదు ఇది. కానీ తర్వాత నెమ్మదిగా 1 మంత్ ఒక విజిట్ 2 రోజులు అటు ఇటుగా ఇస్తుంటాం. ఆ వచ్చినప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు వస్తే సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఉండి వెళ్ళొచ్చు అనమాట. అయితే ఈ పేరెంట్ విజిట్కి వచ్చేటప్పుడు ఎవరు ఏ ఫుడ్ తేకూడదని కండిషన్ పెట్టాం. ఎందుకు అంటే కొంచెం మదర్స్ అందరూ బాధపడతారనే విషయానికి మన బిడ్డ ఆరోగ్యం కోసం మనం ఆ ప్రేమను తాత్కాలికంగా తగ్గించుకొని శాశ్వతమైన ప్రేమ ఏంటంటే పిల్ల ఆరోగ్యంగా ఉండి అభివృద్ధి చెంది లక్ష్య సాధన చేయటం. అంటే ఎందుకు అలా చెబుతానంటే నేను ఇక్కడ మేము వాడేది ఆర్గానిక్ ఫుడ్. రెండోది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఫుడ్ అంతా కూడా. పిల్లలు చక్కగా అలవాటు చేస్తాం నెమ్మదిగా మార్చుకుంటూ. ఈ ఫుడ్ తినడం అలవాటు అయిన తర్వాత మీరు ఏదేదో మోజు కొద్దీ రకరకాల ఫుడ్లు తీసుకొచ్చేసి పెడితే వాళ్ళు ఎక్కువ తినేసి ఆత్రం పట్టలేక 2-3 రోజులు అనారోగ్యం పాలైపోతుంటారు. మళ్ళీ అవి మొదట్లో మేము చూసాం అనుభవాలు. కాబట్టి ఇంకా పేరెంట్స్ నుంచి ఫుడ్ అలౌ చేయొద్దని చెప్పి అనుకున్నాం. దీన్ని కొంచెం బాధపడతారు కానీ పేరెంట్స్ దయచేసి ఈ విషయానికి అంగీకరించండి. మన బిడ్డ శ్రేయస్సు కోసం తీసుకుని నిర్ణయం మాత్రమే ఇది. అట్లాగే మీరందరూ వచ్చి చక్కగా మన పిల్లలు ఆ రోజున ఏం చేస్తారంటే ఒక క్లాస్ వాళ్ళు పేరెంట్ విజిట్ ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళు మీకు చక్కగా దగ్గరుండి భోజనం వడ్డించి మిమ్మల్ని చక్కగా సొంత అమ్మ వాళ్ళని చూసినట్టు చూసుకుంటారు అందరూ, ఆ ఉన్న పిల్లలందరూ కూడా. సో మీరు పిల్లలు కలిసి ఆ రోజు కొంచెం స్పెషల్ ఐటమ్స్ చేసుకుంటాం. పేరెంట్ విజిట్ రోజు మీరు తెచ్చే పని లేకుండా ఆ రోజున కొంచెం కలర్ఫుల్గా మనం భోజనాలు తయారు చేసుకుంటాం. ఈ సంవత్సరం మరిన్ని ఇంకా కలర్స్ దీనికి పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అట్లాగే వచ్చేటప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఏ స్నాక్స్ కూడా డబ్బాలో తేకూడదు, పిల్లలు తెచ్చుకోకూడదు వచ్చేటప్పుడు కూడా. ఎందుకంటే ఈ చిరుతిళ్ళుకి అలవాటైతే వీడు భోజనం 12 గంటలకు పెట్టామనుకోండి, 10కో 11కో వెళ్ళేసి కడుపు నిండా తినేస్తారు చిరుతిండి. అప్పుడు అన్నం తినలేరు. మళ్ళీ చిరుతిళ్ళు ఎక్కువ తినడం మూలంగా జీర్ణ వ్యవస్థ అంతా పాడవుతుంది, తద్వారా మల విసర్జన వ్యవస్థ అంతా పాడవుతుంది. సో మన ఫుడ్స్ మంచి ఫుడ్స్ వాడుతున్నాం కాబట్టి మేమే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు స్నాక్స్ ఇస్తున్నాం, తర్వాత వారంలో 2 రోజులు స్వీట్ ఉంటుంది, పండగలు మంచి ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి అవన్నీ మేమే చూసుకుంటాం. ఇక మీరు మళ్ళీ కొనుక్కు రావటం కానీ ఇక్కడ బడ్డీ కొట్లు కానీ క్యాంటీన్లు కానీ షాపులు ఏముండవు. జంక్ ఫుడ్స్ అనేవి అసలు ఎక్కడ కూడా మనకు కనిపించవు అనమాట. అన్ని ఫ్రూట్స్ కానివ్వండి, మనకి పనికొచ్చేటటువంటి విషయాలు కానీ మనం చక్కగా పుష్కలంగా ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఈ ప్రకృతి పదార్థాల్లో ఎన్నైనా పెడతాం తీసుకొచ్చేసి కండెలు, తేగలు, ఫ్రూట్స్, తర్వాత బజార్లో దొరికి ఎన్ని రకాల ఫ్రూట్స్ దొరికితే అన్ని రకాల ఫ్రూట్స్. ఇంకా వేరుశనకాయలు తెచ్చేసి మేమే తంపటేసుకుంటాం, కండెలు కాల్చుకుంటాం. అందరం కలిసి పిల్లలందరూ తల కొంపలు పెట్టేసుకుని 30-40 కొంపలు పెట్టేసి ఫ్రెష్ కండెలు తెచ్చి కండెలు కాల్చేసుకుంటాం. ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. కానీ పిల్ల కడుపు పాడవడానికి వెళ్ళేనటువంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోవాలి. కాబట్టి చిరుతిళ్ళు కూడా అలౌ చేయట్లేదు. ఈ విషయంలో
కొంచెం పేరెంట్స్ మదర్స్ ముఖ్యంగా ఫీల్ అవుతారు. దీనికి ఒకటే చెబుతాను నేను, మీకంటే నేను ఎక్కువ ఫీల్ అవుతున్నాను పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి. కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ కాస్త వాళ్ళని నేను నచ్చజెప్పి మానసికంగా తయారు చేసుకుని నా మార్గంలో నడిచేలాగా చేసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అనమాట. ఇది పేరెంట్ విజిట్లకు సంబంధించి. పేరెంట్ విజిట్ మేము ఇచ్చిన రోజున వస్తే మాకు కన్వీనియంట్. మీకు ఎప్పుడైతే ఖాళీ వచ్చినప్పుడల్లా వచ్చి పేరెంట్ విజిట్ అంటే మళ్ళీ మిగిలిన పిల్లలు డిస్టర్బ్ అవుతారు కాబట్టి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ టైంలో పేరెంట్స్ తల్లి తండ్రి అయినా రావాలా, ఎవరైనా రావచ్చు అంటున్నారు. ఎవరైనా రావచ్చు, కాకపోతే ఒక జెంట్స్ కుర్రోళ్ళని మాత్రం అలౌ చేయట్లేదు. 8th క్లాసు దాటినటువంటి పిల్లలందరినీ లోపలికి మన గర్ల్స్ క్యాంపస్లోకి అలౌ చేయట్లేదు. ఎవరైనా బ్రదర్స్ ఇలాంటి వాళ్ళు వస్తే అత్యవసరం అయితే, ఎందుకంటే 2 నెలలకు 3 నెలలకు ఇంటికి వెళ్తారు కాబట్టి అక్కడ మాట్లాడుకోవచ్చు. మరీ అత్యవసరం అయితే ఫ్రంట్ ఆఫీస్ దగ్గర ఈ క్యాంపస్ లోపలికి కాకుండా పెట్టి ఒక అరగంట 40 మినిట్స్ మాట్లాడుకొని యువతలకు వచ్చేసేయమంటాం. అంతేగాని క్యాంపస్లో మాత్రం మగపిల్లల్ని పెద్ద పిల్లల్ని అలౌ చేయట్లేదు అనమాట. ఈ విషయానికి అందరూ దయచేసి అందరూ సహకరించాలి. ఇది ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా మన బిడ్డ శ్రేయస్సు కోసం మాత్రమే, ఈ విషయాన్ని గమనించాలి. సో పేరెంట్ విజిట్ విషయంలో ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఇన్స్టిట్యూషన్ నిర్మాణాత్మకంగా ఇచ్చినటువంటి టైంలో ఏదైనా సాంతం రావడానికి వీలో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు స్పెషల్ పర్మిషన్తో కొద్ది టైం వచ్చేదన్నా మాకు ఇబ్బంది లేని టైంలో మాట్లాడుకునేలాగా నేను స్పెషల్ పర్మిషన్ ఇస్తే కనుక వచ్చి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది పేరెంట్స్ విజిట్ ప్లస్ హాలిడేస్ కానివ్వండి, లీవ్స్ ఏదైనా పర్సనల్ లీవ్స్ కావాలంటే ఇచ్చే విషయంలో కానీ ఈ విషయాలను అందరూ పాటించి మన పిల్ల యొక్క చదువుకి ఆటంకం లేకుండా ఉండటానికి కావాల్సిన, ఇవాళ బయట ప్రపంచంలో ఎప్పుడు ఎన్ని పట్టించుకోవట్లేదు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు ఇచ్చేస్తారు. కానీ నా ప్రశ్న ఏంటంటే ఎట్లా పడతారులో ఉన్నాళ్ళకైతే మన పిల్లకి ఎడ్యుకేషన్లో అభివృద్ధి వస్తుందా అనే విషయం. అట్లాగే ఆ సెల్ ఫోను పేరెంట్స్ వచ్చినప్పుడు సెల్ ఫోను ఫ్రంట్ ఆఫీస్ దగ్గర డిపాజిట్ చేసి రమ్మంటాం. ఎందుకంటే ఈ ఫోన్ మీరు లోన తీసుకొస్తే మీ పాప ఫోన్ పట్టుకుని వదిలిపెట్టదు, మీతో మాట్లాడదు సరిగా. రెండోది పక్క పిల్లలందరూ పేరెంట్స్ రాని పిల్లలందరూ వచ్చేసి ఆంటీ అంకుల్ ఫోన్ ఇవ్వని అడుగుతారు. మరి వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు నాకు తెలియదు కదా. మరి అప్పుడు సేఫ్టీ ఎలాగా మనం పేరెంట్స్కి ఇచ్చింది, మీరేమో ఇవ్వకుండా ఉండలేరు. రెండోది ఫోటోలు తీసేవాళ్ళు, ఇక్కడ రకరకాల మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ డిస్టర్బెన్స్ అనమాట. నేను అందుకే ఏమంటానంటే పిల్లలకు ఏదైతే సేఫ్టీయో దానికి మనం అందరం నిలబడిపోదాం. ఆ కాసేపు ఫోన్ లేకపోతే ప్రమాదం ఏం లేదు. మీకు ఏదన్నా పర్సనల్గా ఫోన్ కావాలి అంటే మా ఆఫీస్లో ఫోన్లో మీరు ఎవరికైనా చేసుకోవచ్చు పేరెంట్స్. లేదు మీకు ఏదైనా ఫోన్ వస్తుందంటే కూడా మా దగ్గర నెంబర్ ఇస్తాము, మీ వాళ్ళు ఎవరైనా మీ తాలూకు ఫోన్ చేస్తే మిమ్మల్ని పిలిపిస్తాం టెంపరీగా ఏదైనా అత్యవసరమైన విషయాలకు అనమాట. కానీ ఫోన్ మాత్రం క్యాంపస్లోకి అలౌ చేయమన్నమాట. ఈ విషయాల్లో సహకరించాలి. ఫుడ్స్ లగేజీలు లోనికి వచ్చేటప్పుడు అన్నీ కూడా అన్య పదార్థాలు అంట. నేను ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే వద్దనుకుంటుందో ఆ పదార్థాలు లోనికి రాకుండా ఉండటం కోసం నిర్మోహమాటంగా అందరినీ మేము లగేజ్లు కూడా చెక్ చేయాల్సి వస్తూ ఉంటుంది. దీనికి అన్యదా భావించక అందరూ సహకరించవలసి ఉంటుందని ముందుగానే నేను తెలియపరుస్తున్నాను. ఇక నెక్స్ట్ పాయింట్ ఫీజు పేమెంటు కన్సెషన్స్. ఫీజు విషయంలో మనం పెట్టుకున్నటువంటి ఫీజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే 1,50,000 కాలేజ్ ఫీజు కానీ ట్యూషన్ ఫీజు కానీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ హాస్టల్ ఫీజు కానీ అన్నీ కలిపేసి సమ్మర్తో సహా. ఇంకా అది కాకుండా మా కలెక్ట్ చేసుకునే అమౌంట్ ఏమి ఉండదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే 1,55,000 అంటే 1,55,000. ఎవరు ఎప్పుడు జాయిన్ అయినా ప్రతి ఏటా 10,000 పెరుగుతూ ఉంటుంది. ఇక అది ఎన్నాళ్ళైనా సరే, అది ముందుగానే మీరు గమనించాలి. అట్లాగే ఈ ఫీజు కాకుండా బుక్సు, బట్టలు, గవర్నమెంట్ ఫీజులు మీరు కట్టుకోవాలి. దీనికి ఏం చేస్తామంటే ఈ ఫీజునేమో 3 భాగాలు చేసుకొని రేపు జూన్ 5th జాయిన్ అయ్యేటప్పుడు ఒక 50,000, లేదు డిగ్రీ వాళ్ళైతే 55,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ 1 ఒక 50,000, థర్డ్ ఇన్స్టాల్మెంట్ జనవరి 1 ఒక 50,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అందరూ 100% కట్టాల్సిందే. సెకండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్లో ఎవరికైనా ఏదైనా కాస్త కోస్త ఇబ్బంది అయితే విత్ పర్మిషన్ లేకుండా మీరు ఎప్పుడో కడతామంటే నేను చాలా బాధపడతాను. మీరు ఏదైనా 10 రోజులు ఆలస్యం అవుతుందండి, నేను కట్టలేకపోయాను, కడతాను, లేకపోతే సగం కడుతున్నాను, 10 రోజులకు సగం కడతానంటే నేను అడ్జస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో సంవత్సరాల తరబడో నెలల తరబడి అయితే మాత్రం నేను దానికి వెయిటింగ్ ఇవ్వలేకపోతాను. దీనికి తగినటువంటి పరిస్థితులు మీరు నెలకొల్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ఫీజు విషయంలో ఇది కాకుండా మేము ఫంక్షన్లకు డబ్బులు పట్టరండి, అది పట్టరండి, ఇది పట్టండి ఎప్పుడు ఏమి అడగం. మేము చాలా నిజాయితీగా మీ పుస్తకాలు బట్టల్లో వచ్చేటటువంటి అమౌంట్ కూడా ఎక్కడా దొరకనంత తక్కువ రేటుకి మేమే పెట్టుబడి పెట్టి ఈ క్లాసు పుస్తకాలు కొనడానికి మేమే తీసుకొచ్చి ఒక పైస కూడా మేము లాభం ఆశించుకోండి. జనరల్గా పుస్తకాలకు 25,000 కట్టండి, బట్టలకు 25,000 కట్టండి, ఇలాంటి సిద్ధాంతం ఉండదు.
వాళ్ళకి ఖాతా పుస్తకం పెడతాం, వాళ్ళు 10,000 అడ్వాన్స్ కడతారు ఎక్స్పెండిచర్ కోసం అని చెప్పేసి జూన్ 5th వచ్చినప్పుడు ఆ ఎక్స్పెండిచర్ అడ్వాన్స్లో నుంచి ఖాతా పుస్తకంలో రాసి ఏ రోజు ఆ రోజు పాపకి మేము అది నోట్ చేసేసి సంవత్సరం చివరికి ప్లస్ మైనస్ బ్యాలెన్స్లు చూస్తాం. కట్టాల్సి ఉంటే కడతారు, తీసుకోవాల్సి ఉంటే తీసుకుంటారు అనమాట. ఇక ఫీజు విషయంలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నా నిర్ధారించుకుంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో కట్టేటటువంటి 50,000 55,000 ఏదైతే ఉందో ఆ అమౌంట్లో 20,000 ముందుగా కట్టుకొని బుకింగ్ ఫీజు కింద కట్టుకోమంటున్నాం. ఎందుకంటే మాకు ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు, మేము కొంచెం లిమిటెడ్ సీట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ముందుగానే బుక్ చేస్తే కనుక మీకు కాస్త సేఫ్టీ ఉంటుంది, మాకు కూడా తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. ఇది ఫీజుల విషయాల్లో నేను ఇక కన్సెషన్స్ అనేది ఎక్కడ ఎవరికి పెట్టలేదు. మనిషిని బట్టి పేదరికాన్ని బట్టి లెక్కేసేంత ఓర్పు నాకు ఓపిక లేదు. కాబట్టి నేను ఆ విషయంలో ఏం చేయలేకపోతున్నాను. ఫీజు పెట్టేటప్పుడే నాకున్నటువంటి సిస్టమ్ అంతటికి అయ్యే ఖర్చులో వీలైనంత తగ్గించి నేను ఫీజు పెట్టడం జరుగుతుంది. ఇక నేను అంతకంటే ఏమి హెల్ప్ చేయలేదు. కానీ మార్కుల రీత్యా పబ్లిక్గా ఒక టేబుల్ తయారు చేశాను. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే పిల్లలకు 10th క్లాస్ మార్కుల ఆధారంగా ఒక టేబుల్ ఇచ్చేసాను కన్సెషన్స్. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్లో మళ్ళీ కన్సెషన్స్ ఇచ్చాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ మార్కుల ఆధారంగా ఇచ్చేసాను. తర్వాత ఇక డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి వచ్చేసరికి కాంపిటేటివ్ కోచింగ్లో వచ్చిన మార్కుల ఆధారంగా నేను ఏదో కొంత ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాల్లో కన్సెషన్ అనేది మీరు ఆథరైజ్డ్గా పిల్లలు కష్టపడినటువంటి విషయానికి డేర్గా ఆనందంగా వాళ్ళు తీసుకోవచ్చు, మేము ఇచ్చేది కాదు అది. కానీ అది కాకుండా ఎవరో కూడా దయచేసి ఆ విషయాల్లో మేము వెళ్ళినందుకు అపార్థం చేసుకోవద్దని చెప్పేసి కోరుకున్నాను. ఫీజుల విషయంలో నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మాకు మీరు ఎంత సహకరిస్తే అంత కన్వీనియంట్గా మేము పనిచేసుకోగలుగుతాం. ఏదైనా అత్యవసరమైనప్పుడు విత్ బెనిఫిట్ ఏదో 10 రోజులు 20 రోజులు నెల రోజులు అంటే నేను కొద్దిగా వెయిటింగ్ చేయగలుగుతాను. కానీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రం అందరూ కట్టిన తర్వాతే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అడ్వాన్సులు కానీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టిన ఫీజు ఇంకెట్టి పరిస్థితుల్లోనూ తర్వాత తిరిగి ఇవ్వబడదు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు నేను ఇట్లా చేపడతానంటే పిల్లలకు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు, దానికి పేరెంట్స్ కూడా సహకరించాలి. ఈ ఎకనామికల్ కమిట్మెంట్ ఉన్నప్పుడు ఇంకొంచెం పిల్లలు శ్రమ అవుతారనేది నా ఉద్దేశం. అంతేగాని డబ్బులు మీరు రాకపోయినా లాక్కుందాం అనే ఉద్దేశం కాదు, కానీ మిగిలిన పిల్లలకి అది అలుసు కాకుండా అనే ఉద్దేశంతో నేను ఆ విషయం చెబుతున్నాను. కాబట్టి పిల్లలు 1-2 సార్లు కన్విన్స్ చేసుకొని వాళ్ళతో మాట తీసుకున్న తర్వాతే మీరు అడ్వాన్స్లు బుకింగ్లు పేమెంట్స్ కట్టుకుంటారని చెప్పి ఆశిస్తాను. ఇది ఫీజులకు సంబంధించిన సమగ్ర సమాచారం. ఇంకా నేను చెప్పే విషయాల్లో ఏ డౌట్ ఉన్నా మీరు నా నంబర్ ఇస్తున్నాను, మీకు డైరెక్ట్గా ఆ నెంబర్కి ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు అనమాట. యూనిఫామ్ బుక్స్ ఈ విషయాల్లో మనం పగలు యూనిఫామ్ వేసుకోవడానికి ఆల్రెడీ ఒక యూనిఫామ్ కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అలాగే రాత్రిపూట కూడా నైట్ డ్రెస్సులు కూడా ఏ డ్రెస్సులు పడితే ఆ డ్రెస్సులు కాకుండా ఒక కాటన్ క్లాత్తో ఒక డిజైన్ మేము చెప్పడం జరిగింది. ఈ యూనిఫామ్స్ మీరు రేపు జాయిన్ అయినప్పుడు అందరికీ ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. క్లాత్ మీరు కుట్టించుకొని హోమ్ సిక్కి వచ్చేటప్పుడు అంటే 1 month లోపల వాటిని టైలర్కి ఇచ్చి కుట్టించి తెచ్చుకోవచ్చు. లేదంటే మా దగ్గర టైలర్లు ఉన్నారు, మేము మాట్లాడి 250 రూపీస్ పర్ పెయిర్, జతకి 250 రూపాయలు అది నిర్ధారించేసాం. వీళ్ళంత తక్కువ రేటు అది, అందులో కుట్టించుకోవచ్చు. లేదంటే మీరు ఇంటి దగ్గర కుట్టించుకుని తెచ్చుకోవచ్చు అనమాట. యూనిఫామ్ పగల యూనిఫామ్ ఒక 3 జతలు, రాత్రి యూనిఫామ్ ఒక 3 జతలు, తర్వాత వైట్ డ్రెస్సు ఒకటి, ట్రాక్ డ్రెస్సు, షూస్, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ తరపున ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిల్లో మీరు ఖాతా పుస్తకంలో రాసుకొని ఆ ఖర్చులు మీరు లెక్క చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. కానీ మేము ఇచ్చే వస్తువుల్లో మీరు ఫీజు కట్టిన దాంట్లో భాగంగానే బెడ్డింగు పిల్లో అంటే పరుపు దిండు మేము ఆ ఫీజులో భాగంగా ఇచ్చేస్తాం ఫ్రీగా, ఇంకా దానికి ఏం పేమెంట్ లెక్క కట్టుకోం. అలాగే ట్రంక్ బాక్స్ కూడా చాలా పెద్ద బాక్సు, అన్ని వస్తువులు పట్టేలాంటి బాక్స్ కూడా మేమే ఇచ్చేస్తున్నాం. అట్లాగే క్లాస్ రూముల్లో బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ కూడా మేమే ఇచ్చేస్తున్నాం, బీరువా లాంటివి అనమాట. వీళ్ళల్లా ఒక బ్యాగ్ కొని తెచ్చుకుంటే సరిపోద్ది, కాలేజీ బుక్స్ బ్యాగ్ కూడా తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. అట్లాగే మెస్లో ప్లేట్ కూడా తెచ్చుకోవట్లేదు, మేమే ప్లేట్ కూడా ఇచ్చేస్తున్నాం. ఇక వాటర్ బాటిల్, టాయిలెట్ సామాగ్రి, మీ పర్సనల్ బట్టలు, బెడ్షీటు, పిల్లో కవరు ఇలాంటివి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. బంగారం లాంటి ముఖ్యమైనటువంటి వస్తువులు తెచ్చుకోకపోవటం మంచిది హాస్టల్ లైఫ్లో, అది ఇబ్బందికరం, మనం కాపలా కాయలేం వారిని కూడా. కాబట్టి అలాంటి విలువైనటువంటి వస్తువులు తేకూడదు. సెల్ ఫోన్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా వాచీలతో సహా అలో చేయట్లేదు. ఇవన్నీ కూడా పిల్లల శ్రేయస్ కోసం అని చెప్పేసి. సో ఈ విషయంలో యూనిఫామ్స్ విషయంలో చక్కటి కట్టుబాటు పాటించడం జరుగుద్ది. అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించడం ద్వారా ఒక ఈక్వాలిటీ వస్తున్న ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్గానే నడిపిస్తాం ఆ విషయాన్ని. అయితే
ఇక బుక్స్ విషయంలోకి వస్తే వాళ్ళకి కావాల్సిన నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, మెటీరియల్ బుక్స్ కానీ అన్నీ కూడా మేము తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. మీ ఖాతాలో రాసుకొని అవి ఏం కావాలంటే అవి ఇస్తుంటాం అనమాట. పర్సనల్ నీడ్స్ మ్యాక్సిమం ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవచ్చు. ఏది ఈ పర్సనల్ నీడ్స్ అనేటటువంటివి. ఏదన్నా సాయంత్రం అత్యవసరమైన పరిస్థితి వస్తే మేము తెచ్చిపెడతాం. ఎందుకంటే మీ పిల్లలు ఇంటికి రావటమో లేదంటే మీరు ఇక్కడ రావడం అనేది ఎవ్రీ మంత్ ఏదో ఒకటి ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి 1 మంత్కి సరిపడా కావాల్సిన సోప్, సోడు, ఇలాంటి టాయిలెట్ సామాగ్రి అంటే సరఫలు ఇలాంటివి ఎవరికాళ్ళు తెచ్చుకోవడం. అట్లాగే దోబీ ఏర్పాటు మేము చేయట్లేదు. ఎందుకంటే ఒకటి ఖర్చు కలిసి వస్తుంది, రెండోది అంతకంటే ముఖ్యంగా పిల్ల ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవడం అనేది ఒక మంచి లక్షణం. అది అలవాటు చేసుకోవాలి చిన్నప్పటి నుంచి మన పిల్లలకి. దానికి తోడుగా దోబీకి వేస్తే అందరి బట్టలు తీసుకెళ్ళి ఒకే తొట్టులో పడేస్తే ఇన్ఫెక్షన్స్ అన్నీ స్ప్రెడ్ అయిపోతుంటాయి. ఎవరు ఇవాళ శ్రద్ధగా ఉతికేవాళ్ళు. కాబట్టి చక్కగా నేనంతా ఎంకరేజ్ చేసి చేస్తాను. డాబా పైన బ్రహ్మాండమైన ధాన్యాలు ఉంటాయి, ఉతుక్కోవడానికి మంచి వనరులు ఉన్నాయి. చక్కగా పెళ్ళున ఎండే లాంటి అగ్గిలో వీళ్ళంతా ఆరేసుకుంటారు. దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి మనకు మంచి అవకాశం అన్నమాట. ఈ విషయం కూడా గమనిస్తారని చెప్పేసి కోరుకుంటా. హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి సామాన్యంగా మన ఫుడ్డు, మన ఎక్సర్సైజులు, మన ఆటపాటల విషయం ద్వారా చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదని కోరుకుంటున్నాం. అయినప్పటికీ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఫ్రీగా ఉంటుంది. మా మేనలుడు చిల్డ్రన్ స్పెషలిస్ట్ అవనగడ్డలో హరిత నర్సింగ్ హోమ్ డాక్టర్ సత్యనారాయణ, అట్లాగే వాళ్ళ భార్య హరిత మా అమ్మాయి, తను గైనకాలజిస్ట్. మా అదృష్టం వాళ్ళిద్దరూ మా చేతిలో పెరిగినటువంటి పిల్లలు. వాళ్ళకు ఒక మంచి హాస్పిటల్ కూడా కడుతున్నారు అవనగడ్డలో. వాళ్ళు అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటారు. వాళ్ళ సలహాతో ఫస్ట్ ఎయిడ్ అంతా ఇక్కడ మేము చేస్తుంటాం. మంచి మందులు వాళ్ళ షాప్లో నుంచినే తీసుకొస్తుంటాం. ఫస్ట్ ఎయిడ్ ఫ్రీగా ఇచ్చేస్తుంటాం. ఇక ఏదైనా అత్యవసరమైన హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటే పామర్లో ఉన్నటువంటి హాస్పిటల్స్కి మంచి హాస్పిటల్సే ఉన్నాయి, చక్కగా శ్రద్ధ తీసుకుంటారు. ఇక్కడ నుండి ఒక 5 నిమిషాల్లో 7 నిమిషాల్లోనే డ్రైవరు, హెల్త్ ఇన్ఛార్జి ఎప్పుడూ రెడీగా ఉంటారు 24 అవర్స్ కూడా. ఏదైనా అత్యవసరం అయితే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మేము తీసుకెళ్తాం. మరీ ఏదైనా ఎమర్జెన్సీ ఇంపార్టెన్స్ వస్తే విజయవాడ వెళ్ళడానికి కూడా మాకు ఇక్కడ 1 అవరు. అక్కడ కూడా మంచి డాక్టర్లు మన డాక్టర్ గారి ద్వారా చాలా డాక్టర్లందరూ పరిచయమైన వాళ్ళు ఉన్నారు. మనకు చాలా కేర్ఫుల్గా మన విషయంలో వాళ్ళు చాలా శ్రద్ధగా ప్రేమగా చూస్తారు. డెర్మటాలజిస్ట్ లాంటి వాళ్ళు అవసరం అయితే వీక్లీ పామర్ వస్తుంటారు, అక్కడ తీసుకెళ్తుంటాం. ఏదైనా అత్యవసరం అయితే గుడివాడో, మచిలీపట్నమో, విజయవాడ కూడా పరుగులు పెడుతుంటాం. ఇంతవరకు ఎప్పుడు అలాంటి అవసరాలు రాలేదు. కానీ మీరు నిశ్చింతగా ఉండేలాగా మేము చాలా యాక్టివ్గా దీని విషయంలో కేర్ తీసుకుంటాం. ఆ విషయంలో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మేము బాధ్యత తీసుకుంటాం. ఎగ్జామ్ సిస్టమ్ అండ్ ప్రోగ్రెస్ కార్డ్స్ వీళ్ళకి రోజు ఇందాక చెప్పిన షెడ్యూల్లో మార్నింగ్ 7:30 to 8:30 డైలీ టెస్ట్ పెడతామని చెప్పేసి. అట్లాగే టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి, మధ్యలో ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా డైలీ టెస్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనకి ఈరోజు ఏదైతే పాఠాలు చెప్పామో అకాడమిక్ కావచ్చు, కాంపిటేటివ్ కావచ్చు, ఈ 2 విషయాల్లో కూడా వీటిని రేపు మార్నింగ్ 7:30 to 8:30 50 మార్కులకు సుమారుగా పరీక్ష పెట్టేస్తాం. వాటిని సాయంత్రానికి దిద్దేసేసి మీ పేరెంట్స్కి మళ్ళీ మేము గ్రూప్లో పంపించేస్తుంటాం అనమాట. ఈ ఎగ్జామ్ సిస్టంలో చక్కగా పేపర్లు తయారు చేయటం, కరెక్ట్గా దిద్దటం, నిజాయితీగా మీ మార్కులు పిల్లలు తెలియపరచడం, పబ్లిక్ పరీక్షలో మంచి మార్కులు వచ్చేలాగా మేము గట్టి ప్రయత్నం చేస్తాం అనమాట. ఈ ఎగ్జామ్ సిస్టంలో ప్రోగ్రెస్ కార్డులు కూడా తయారు చేసి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు పంపిస్తూ ఉంటాం. మీరు ఏ పేరెంట్ ఎప్పుడు కావాలన్నా 24 అవర్స్ మేము మీ పిల్లల మార్కులు తెలియపరచడానికి సిద్ధంగానే ఉంటాం, డిస్కస్ చేయడానికి రెడీగానే ఉంటాం అనమాట. అయితే ఇందాక చెప్పడం మిస్ అయింది, కానీ ఎప్పుడు అకాడమిక్ చెబుతారు, ఎప్పుడు కాంపిటేటివ్ చెబుతారు, ఎప్పుడు మెయిన్స్, ఎంసెట్ చెబుతారు అనేది ఒక ప్రశ్న. దానికి జనరల్గా మార్నింగ్ షిఫ్ట్ అంతా, లంచ్ ముందు టైం అంతా ఇంటర్మీడియట్ చెప్పడం జరుగుద్ది. మధ్యాహ్నం నుండి కాంపిటేటివ్ వాళ్ళకేమో ఈ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ ఈ సబ్జెక్టులన్నీ చెప్పడం జరుగుద్ది. మెయిన్స్, ఎంసెట్ వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంటర్మీడియట్, సెకండ్ హాఫ్ అంతా ఈ కాంపిటేటివ్ ఆబ్జెక్టివ్ అనమాట. డిగ్రీ వాళ్ళకైతే వాళ్ళ సెమిస్టర్ ఎగ్జామ్కు ముందు కొంతకాలం అంతా సెమిస్టర్ చెప్పుకుంటాం, మిగిలిన టైం అంతా కాంపిటేటివ్ చెబుతాం. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే 70% ఇంటర్మీడియట్ కేటాయించి 30% కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కేటాయిస్తాం. కానీ డిగ్రీ వాళ్ళకి వచ్చేసరికి 70% కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కేటాయించి 30% డిగ్రీ కేటాయిస్తాం. అయినా మంచి మార్కులు వస్తాయి. వాళ్ళు మేము అప్రమత్తంగా దాన్ని తగినట్టుగా తయారు చేసుకుంటాం అనమాట. ఇది ఎగ్జామ్ సిస్టమ్ అండ్ ప్రోగ్రెస్ కార్డు మార్కులు విషయాలు అనమాట. ఈ ఎంసెట్, మెయిన్స్, నీట్, ఈ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి సాధారణమైన డౌట్లు ఏంటంటే ఫ్యాకల్టీ ఎవరు వస్తారు, మంచి ఫ్యాకల్టీ తీసుకుంటాం. ఎక్కడ ప్రగతి వ్యవస్థ ఇంత పెద్ద పెట్టుబడితో దిగినటువంటి ప్రగతి వ్యవస్థ
ఫ్యాకల్టీని సరి చేసుకోలేకపోతామా? మంచి ఫ్యాకల్టీ తీసుకోలేకపోతామా? కారు ₹1,00,00,000 పెట్టి కారు కొనుక్కుని మంచి డ్రైవర్ని పెట్టుకోలేనట్టే ఉంటుంది. అందుకని చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, చక్కగా టాలెంటెడ్ ఫ్యాకల్టీ, మంచి పాఠం చెప్పి మన పిల్లల స్థాయికి ఏమాత్రం తగ్గినటువంటి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంకేదన్నా అవసరమైతే తీసుకుంటాం, పిల్లల పేరుకి ఏదైనా సెక్షన్లు మార్చుకున్నట్లయితే. కాబట్టి ఆ విషయంలో ఎవరు వరి అవసరం లేదు. మీ పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీకంటే ఎక్కువ నేను కోరికతో ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళ జీవితం వాల్యూ ఏంటి అనే విషయం. లైఫ్లో ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్ అనేది ఇప్పుడు సరిగా మనం కనుక చేసుకోలేకపోతే మళ్ళీ వాళ్ళకి ఆ వయసు తిరుగురాదు అనేటటువంటి జ్ఞానంతోనే మేము ఇక్కడ అన్నీ కూడా పనులు చేస్తుంటాం. కాబట్టి ఎవరు కూడా ఆ విషయాలు వర్రీ కావాల్సిన అవసరం లేదు. రిజల్ట్ గురించి అడుగుతుంటారు, కానీ మేము నీటు, ఎంసెట్, మెయిన్స్ విషయంలో కార్పొరేట్తో పోటీపడి చేయలేమని మీ అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. అయితే ఎట్లా చేయలేము అని చెప్పంటే వాళ్ళు 6th క్లాస్ నుండినే తెలుగు చెప్పకుండా, హిందీ చెప్పకుండా, ఇంగ్లీష్ చెప్పకుండా, సోషల్ చెప్పకుండా, ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ వాళ్ళు చెప్పుకుంటూ ఓ రకంగా అది మంచిది కాదని నా అభిప్రాయం. వాళ్ళతో పోటీ పడలేం. కానీ మీ పాపతో పాటు ఆ స్కూల్లో చదివిన పిల్ల, అదే మార్కులు వచ్చిన పిల్ల ఎక్కడికైనా బయట కార్పొరేట్లోకి వెళ్తే ఆ పిల్ల కంటే నేను మంచి ర్యాంకు తెప్పించగలను, మంచి మార్కులు తెప్పించగలను. అది ఎలా నీకు ధైర్యం అని మీరు అడిగితే, మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా 24 hours ఉండి పిల్లల దగ్గర ఉండి ఇంత సొంత మనుషులు చేసుకుంటున్నప్పుడు బయట ఎక్కడెక్కడో ఉండి ఎవడెవడో నడిపించే ఆర్గనైజేషన్తో పాటు ఫలితాలు తీసుకురాలేమా? ఇన్ని సంవత్సరాలుగా సుమారుగా 2.5-3 లక్షల మందికి గవర్నమెంట్ జాబులు తెప్పించినటువంటి ఆర్గనైజేషన్ ఇది. ఈ అనుభవాలతో మేము చేసేటువంటి పనిలో మంచి రిజల్టే తేగలం అని చెప్పేసి నమ్మకం ఉంది. నీట్ ఈ సంవత్సరమే మన పిల్లలు బయటకు వస్తున్నారు, రిజల్ట్ రావాల్సి ఉంది. ఎంసెట్లో చాలా కాలంగా మనకి 7,000, 5,000, 8,000, 12,000, 15,000 లాంటి ర్యాంకులు, అంటే మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చేలాంటి సీట్లు. మెయిన్స్ మొదటిసారిగా మన పాపకి 87% వచ్చి తనకి ఇప్పుడు సీట్ వచ్చేటటువంటి అడ్వాన్స్కి సెలెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం నుండి మరింత సీరియస్గా తీసుకుని మంచి ఫ్యాకల్టీ పాఠాలు చెప్పడమే కాకుండా, మంచి మెటీరియల్ సపోర్ట్ తీసుకోవడమే కాకుండా, ఇంకా ఆన్లైన్ సపోర్ట్ కూడా, అంటే ఏదైతే మంచి కంపెనీలు వీడియోస్ ఉంటాయో వాటిని తీసుకొని ఎవరైతే దాన్ని చేయగలిగినటువంటి పిల్లలు ఉన్నారో, నేను పిల్లల ఓపిక సరిపడిన దాంట్లో ఏమాత్రం రాజీ పడకుండా వాళ్ళ ఓపిక కొద్దీ చదివే దానికంటే ఎక్కువ తీసుకురాగలను ఏదైనా సరే. ఆన్లైన్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం చాలా సీరియస్గా దీన్ని మంచి ఫలితాలు తీసుకురావడానికి, ఈ ప్రపంచంలో ఆటపాటలతో కలిపి మంచి ర్యాంకులు సంపాదించుకోగలరు అనే విషయాన్ని నిరూపించడానికే ఈ ప్రోగ్రాం అంతా కూడా యాక్చువల్గా చేస్తుంది. కాబట్టి ధైర్యంగా ఆ ప్రోగ్రాంలో మేము ముందుకెళ్ళగలమని చెప్పేసి మీకు మాటిస్తున్నాం. ఈ పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి పిల్లలకి, డిగ్రీ పిల్లలకైతే కనుక సెకండ్ ఇయర్ అయిన దగ్గర నుంచి ట్రయల్స్కి తీసుకెళ్తాం. అంటే విజయవాడ తీసుకెళ్ళి ఎగ్జామ్స్ రాసుకొస్తాం. దీనికి వెళ్ళే ముందు కంప్యూటర్ ల్యాబ్ ఉంది, మనకి 40 కంప్యూటర్లతో ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో కూర్చోబెట్టి రకరకాల మాక్ టెస్టులు, రకరకాల ట్రైనింగ్లు ఇచ్చి ఏ లోటు లేకుండా చేసి వాళ్ళ విజయాలు సాధించుకునేలాగా చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక కొంతమంది ఫలితాల గురించి అడుగుతున్నారు, అసలు ఇంతకుముందు ఫలితాలు ఏంటి అని చెప్పేసి. ఇందా చెప్పినట్టు ఎంసెట్, మెయిన్స్లో వచ్చిన ర్యాంకులతో పాటుగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా డిగ్రీ అయినటువంటి పిల్లలకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు ఈ 1 year బ్యాక్ వెళ్ళినట్లయితే ఒక 11-12 మంది పోలీస్ డిపార్ట్మెంట్లో సెటిల్ అయ్యారు. అలాగే 4-3 పిల్లలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెటిల్ అయ్యారు. ముఖ్యంగా కోర్టులో ఒక 10-12 మంది పిల్లలు 2 ట్రిప్పుల్లో పోస్టులు వచ్చి వెళ్ళడం జరిగింది. తర్వాత బ్యాంకులో కూడా ఒకళ్ళిద్దరికి ఆల్రెడీ జాబ్స్ రావడం జరిగింది. నిన్నే అందిన శుభవార్త ఏంటంటే, మన సింధూరా అనే పాపకి వాళ్ళది చాట్రగడ్డ మైనేని వారిపాలెం దగ్గర, రేపల దగ్గరలో ఒక చిన్న రైతు కూతురు మన దగ్గరే మొదటి నుంచి చదువుకుంది. ఆ పాపకి బ్యాంకు పీఓ పోస్ట్ రావడం జరిగింది. నిజంగా వేలాది మంది రాసిన బ్యాంకు పీఓల్లో అత్యంత చిన్న వయస్సు గల పాప మన పాపే. అలాగే కోర్టు పోస్టులు వచ్చిన వాళ్ళల్లో ఇక మొత్తం లిస్ట్ తీసి చూసుకుంటే చిన్న వయసులో సెటిల్ అయిన వాడు మన పిల్లలే, ఎనీ పోస్ట్. ఎందుకంటే మనం మొదటి నుండి కూడా ఈ ప్రోగ్రాంలో ఉండటం మూలంగా పెందల కాడ సెటిల్ అవ్వడానికి అవకాశం. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ నేను సాధారణంగా పనిచేసినప్పుడు వచ్చిన రిజల్ట్, కానీ ఈ 2 ఏళ్లలో ఇంకా చాలా అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చాను. ఈ సంవత్సరం మరిన్ని మార్పులు తీసుకురాబోతున్నాను. ఇంకా బాగా మంచి ఫ్యాకల్టీతో, ఇంకా పెందలకాడ సిలబస్ చేసి, ఎక్కువ ప్రాక్టీస్ టెస్టులు పెట్టి, ఇంకా నా టార్గెట్ ఏంటంటే డిగ్రీ అయ్యే నాటికి 4 రోజులు అటు ఇటుగా ఏదో చిన్న జాబ్ అయినా సంపాదించాలనేటువంటిది.
ఈ లక్ష్య సాధనలో నా వంతు ప్రయత్నంగా ఎక్కడా ఏ లోటు లేకుండా చేసుకుంటూ వెళ్తానని చెప్పి మాటిస్తున్నాను. రాబోయే రోజుల్లో మన పిల్లలందరూ కూడా ప్రభుత్వ అధికారులై ఈ భారతదేశానికి ఒక మంచి వనరును కల్పించి మానవరను కల్పించాలన్నదే ఈ వ్యవస్థ యొక్క ధ్యేయం. అలాగే సివిల్ సర్వీసెస్ కూడా ఇది మంచి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అవుతుంది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, తర్వాత ఎస్ఎస్సిలో సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, కోర్టులు, పోస్ట్ ఆఫీసులు, స్టేట్ గవర్నమెంట్లో పోస్టులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులు కానివ్వండి, వీటన్నిటికీ కావాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా ముఖ్యంగా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ, జీకే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, తర్వాత రూరల్ డెవలప్మెంట్ అని, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని, బ్యాంకింగ్ అవేర్నెస్ అని, తర్వాత కంప్యూటర్ అవేర్నెస్ అని, ఇలాంటి అన్ని సబ్జెక్టులు కూడా మన పిల్లలు కవర్ చేస్తూ వాళ్ళకి 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి హై డెప్త్కి వెళ్ళే వరకు కూడా ఇక ఎంతకంటే ఎవరు బాగా చేయలేరు అనేలాగా చేయడానికి చాలా సీరియస్గా వర్క్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాం. ఈ విషయాల్లో ఏ లోటు జరిగినా మీరు మాకు చెప్పొచ్చు. లేదు మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి ఇంకా మంచి గైడెన్స్ ఇస్తారంటే మన పిల్లల మేలు కోసం అందరూ కలిసి చర్చించి ఇంకా ఏదైనా మార్గనిర్దేశం చేయడానికి మనందరం సిద్ధమవుతాం. ఈ కాలేజీలో జరిగేటటువంటి కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే నేను ఈ పిల్లలకి ఆటపాటలు, యోగా వీటితో పాటుగా ఈ వయసులో ఆడపిల్లలకి అంటే వాళ్ళకి బయట సరదాలు మనం అలౌ చేయట్లేదు కాబట్టి లోనే ఉత్సాహం ఉండేలాంటి రకరకాల ప్రోగ్రామ్స్, ముఖ్యంగా కర్రసాం అంటే ప్రగతి పెట్టింది పేరు. ఆడపిల్లలకి చక్కటి కర్రసాం నేర్పిస్తున్నాం. చెక్క భజన, కోలాటం, స్కేటింగు, ఊప్స్ అంటే రింగులు నడుగు పెట్టి తిప్పెట్టిన ఊప్స్, ఓలా హూప్స్ అని చెప్పి అంటారు అవి కానీ, ఇంకా స్కేటింగ్ అని, తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో హార్స్ రైడింగ్. ఇంతకుముందు జస్ట్ ఒక 3 రోజులు హార్స్ తీసుకొచ్చి చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకొంచెం దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో చాలా యాక్టివిటీస్ పెంచాలన్న ప్రయత్నంలో ఉన్నాను. ఈ యాక్టివిటీస్ వల్ల పిల్లల్లో అత్యంత ఉత్సాహం, మంచి ఎక్సర్సైజ్ జరగడం జరిగి వాళ్ళు ఎక్కడా కూడా బెంగపడకుండా ఉండటానికి, లేదంటే చదువులో మరింత కాన్సన్ట్రేటెడ్గా మునగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈ కార్యక్రమాలను నేర్పిస్తున్నాను. వీటిని అలాగే ట్రాక్టరు డ్రైవింగ్ అని, అలాగే స్కూటీ డ్రైవింగ్ అని, సైకిల్ నేర్పించడం, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు కూడా నేను ఇంకా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చి వాటిల్లో నిమగ్నం అవటం మూలంగా కాన్సన్ట్రేషన్ పవర్ పెరగడం, అలాగే మాకు వాళ్ళకు ఒక చక్కటి బంధుత్వం ఏర్పడటం జరుగుతుంది. అయితే వీటన్నిటిని పోటీలు తీసుకెళ్ళటానికో ఎక్స్పర్ట్ చేయటానికో కాదు, వాళ్ళకి సంతోషంగా జీవితంలో ఇవన్నీ పరిచయం కావాలి అనే ఉద్దేశంతో అలా కూచిపూడి నృత్యం, సంగీతం, డ్రాయింగు ఇవన్నీ కూడా కొద్దిగా నేర్పించుకుంటూ వస్తాం అన్నమాట. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క సిలబస్ అని పెట్టుకొని వీటన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. పుట్టినరోజు విషయంలో పిల్లల్ని పుట్టినరోజు ఇంటికి పంపించడం చేయట్లేదు. ఎందుకంటే మీరు నా దగ్గర ఉన్న కొద్ది సంవత్సరాలు నన్ను బర్త్డే చేయనివ్వండి, మిగిలిన 100 ఏళ్ళు మీ ఇంటి దగ్గర బర్త్డే చేయండి. ఈ ఛాన్స్ నాకు ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ బర్త్డే కోసం ఇంటికి వెళ్ళి టైం అంతా లాస్ అయ్యి లెసన్స్ మిస్ అవ్వటం ఇలాంటిది మంచిది కాదు. అయితే మేమే చక్కగా బర్త్డే చేస్తాం. ఆ రోజు అందరూ కేకులు కట్ చేస్తారు, అది అనారోగ్యం. మేము ఫ్రూట్స్ కట్ చేస్తాం. ఎందుకంటే పిల్ల పుట్టినరోజున అనారోగ్య పదార్థాలు ఎలా పెడుతున్నారని మీరందరూ కొంచెం అంటే బాగుండదు. కానీ నేను చక్కటి ఫ్రూట్స్ పెట్టి వాళ్ళ చేతే ఫ్రూట్స్ ముక్కలు అందరికీ పంచిపెట్టించి నేనే నా ఖర్చుతోనే బర్త్డే చేస్తున్నాను. అట్లాగే దీపారాధన చేసేవాళ్ళు దీపారాధన, క్యాండిల్ వెలిగించేవాళ్ళు క్యాండిల్, వాళ్ళ మతాచారం ప్రకారం వాళ్ళు ఏది కోరుకుంటే ఆ సిద్ధాంతంలో నేను బర్త్డే చేస్తాను. ఆ బర్త్డేకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానంటే నేనో మేడమో ఎవరో ఒకళ్ళు, నేను మ్యాక్సిమం నేనే ఉంటాను. ఒకవేళ నేను ఏదైనా ఆబ్సెంట్ ఏదైనా బయటకు వెళ్ళాల్సిన అవసరం వస్తే మేడం ఉండి చేస్తారు. ఆ పండగ నేను దగ్గరుండి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళతో ఆ కర్తూ నిర్వహించి పిల్లలందరూ చక్కగా సంస్కృతంలో జన్మదినమిదం అని ఒక మంచి వాళ్ళని ఆశీర్వదించే పాట పాడి ఆ పిల్లలతో స్పీచ్ ఇప్పించి ఇదంతా వాళ్ళతోనే ఫ్రూట్స్ కట్ చేయించి వాళ్ళతోనే పంచిపెట్టించి అందరికీ ఈ వీడియో తీసి మీ ఇంటికి పంపిస్తాం. అంతేకాకుండా చక్కటి డ్రెస్ వేసుకున్నటువంటి ఆ పాపతో వీడియో కాల్ మాట్లాడిస్తాం మీకేసి. సో ఇది ఈ సిద్ధాంతంలో మేము చక్కగా బర్త్డేలు చేస్తున్నాం. ఇది వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన బర్త్డే, ఇక్కడ జరిగేటటువంటి బర్త్డే. దానికి కూడా మీ అందరి యొక్క సహకారం అవసరం. వాళ్ళకి గొప్పగా బట్టలు కుట్టించి చేసే కంటే వాళ్ళ సత్ప్రవర్తనలా ఉండేలాగా మేము ప్రోత్సహించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. అది నిజమైన బర్త్డే అని చెప్పేసి మేము భావిస్తాం. ఫెస్టివల్స్కి వచ్చే లెక్కన అన్ని మతాల పండగలు, అన్ని కులాల పండగలు
ఇక్కడ చక్కగా చేసుకుంటాం. ఒక దసరాకి సంక్రాంతికి మాత్రం వెళ్ళటం జరుగుతుంది. ఇక మిగిలినటువంటి పండుగలన్నీ ఇక్కడే చేసుకుంటాం. అయితే ఒక క్రిస్మస్ పండగకు వచ్చేసరికి వాళ్ళకి కావలసినటువంటి ఎవరైతే క్రిస్టియన్స్ నాకు ఆ పండగ ముఖ్యం అనుకుంటారో వాళ్ళకి క్రిస్మస్కి సెలవులు ఇచ్చి ఆ సెలవులు సంక్రాంతికి మళ్ళీ కట్ చేసేస్తున్నాం. ఇక్కడ కొంచెం ఎవరు బాధపడద్దు. ఎందుకు అలా చేస్తానంటే ఒక క్రిస్మస్ సంక్రాంతినో దగ్గర ఉండిపోయాయి. మనం రెండింటికి సెలవు ఇద్దామంటే మళ్ళీ మధ్యలో జనవరి 1 ఇది చివరికి టోటల్ డిస్టర్బ్ అయిపోతాం. ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చి ఉంటాయి. అందుకే ఏం చేసామంటే ఎవరైతే సంక్రాంతికి సెలవులు తీసుకుంటారో వాళ్ళ క్రిస్మస్కి వద్దు, ఎవరైతే క్రిస్మస్ సెలవులు తీసుకుంటారో వాళ్ళు సంక్రాంతికి వద్దు. ఈ క్రైటీరియాలో ఎవరికి కావాల్సిన వాళ్ళకి సెలవులు అక్కడ మేము తగినట్టుగా అడ్జస్ట్ చేస్తూ నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఆ తగిన నిర్ణయం తీసుకుంటాం. అది పర్సనల్గా పేరెంట్స్ మాట్లాడి ఎవరికి ఏది కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఫెస్టివల్స్ మాత్రం చక్కగా ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తాం. ఇంటి దగ్గర కంటే కూడా ఫ్రెండ్స్ అందరికీ చాలా హుషారుగా చేసుకోవడం, ఆ రోజున ప్రత్యేకమైన స్వీట్లు తయారు చేసుకోవడం చేసుకుంటాం. ఎందుకంటే మనకి 2 రాష్ట్రాల వ్యాప్తంగా పిల్లలు ఉన్నారు. ఏదో చిన్న పండగ వచ్చిందని సెలవు ఇవ్వాలంటే కనీసం 5-6 రోజులు సెలవు ఉంది, వీళ్ళు ఇంటికి వెళ్ళి రావడానికి కుదరదు. మరి కొంతమంది వెళ్ళి కొంతమంది వెళ్ళక బాగోదు మళ్ళీ. అందుకని మనం ఈ కట్టుబాటు చేసుకోవడం జరిగింది. మేడం చక్కగా సత్సంగ ద్వారా మంచి మంచి విషయాలు ఈ పిల్లలకి చెప్పడం, చిన్న చిన్న శ్లోకాలు పద్యాలు స్పీచెస్ నేర్పడం, అట్లాగే ఈ పండుగల యొక్క ప్రాచుర్యం వాడు చాలా ఆధ్యాత్మికతలోనూ ఈ పండుగల విషయాల్లో మంచి నాలెడ్జ్ ఉంది. చాలా సిస్టమేటిక్గా క్రతువులు చేస్తూ ఉంటుంది ఆవిడ ఈ పిల్లలందరినీ దగ్గర పెట్టుకుని ఈ పండుగలన్నీ చక్కగా మంచి ఎంజాయ్మెంట్ వీటన్నిటిని వీడియోలు తీసి పిల్లలు కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పటికి వాళ్ళకి మంచి తీపి జ్ఞాపకాలు ఉండేలాగా నంబర్ ఆఫ్ వీడియోస్ వాళ్ళకి మేము కవర్ చేస్తుంటాం అనమాట. ఓ చిన్న టూర్ కూడా తీసుకెళ్తాం బయటికి. ఏదన్నా మంగినపూడి బీచ్కి తీసుకెళ్ళాను నిన్న మొన్న పిల్లల్ని సరదాగా. నేను దగ్గరుండి జాగ్రత్తగా తీసుకెళ్తాను. మన ఈ మధ్య ఘంటసాల మ్యూజియంకి, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయానికి, ఇట్లా చిన్న చిన్నవి మన పరిసర ప్రాంతాల్లోనే కాస్త పిల్లలు బయటికి వెళ్ళి వచ్చేలాంటి విషయం వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేస్తుంటాం అన్నమాట. చివరిగా ఈ కాలేజీలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు రేపు జూన్ 5వ తారీఖు ఉదయం 9 గంటలకు ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలు అటెండ్ అవ్వాలి. చాలా స్ట్రిక్ట్గా సమయపాలన పాటించాలి. ఎందుకంటే 9 to 12 మధ్యలో పిల్లలకి పేరెంట్స్కి కలిపినటువంటి ఒక అవగాహన సదస్సు పెట్టి ఆ తర్వాత 12 to 1 లంచ్ బ్రేకులు పూర్తి చేసుకొని పేరెంట్స్ అంతా లెఫ్ట్ అయిపోతారు. ఇంకా అక్కడ నుండి పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి బెడ్స్ ప్లేస్లు అలాట్మెంట్ చేసి ఆ తర్వాత పెద్ద పిల్లలకి చిన్నపిల్లలకి పరిచయం చేసి ఆ పెద్ద పిల్లలే వీళ్ళ లగేజ్ అంతా సర్ది పెట్టేలాగా వాళ్ళకి కోఆపరేట్ చేయించి వాళ్ళ మధ్యలో ఒక చక్కటి భావన ఏర్పాటులాగా చేసే పనిలోకి వెళ్తాం. మధ్యాహ్నం నుండి కొద్దిగా క్లాసులు కూడా జరిగిపోతాయి. ఆ రోజు 2 రోజు మార్నింగ్ నుంచి ఫుల్ షెడ్యూల్ జరిగిపోతుంటుంది అనమాట. ఇది కొత్త పిల్లలకి. అట్లాగే పాత పిల్లలకి అంటే ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిన వాళ్ళేమో బెటర్మెంట్లో ఉన్నారు. వాళ్ళకి పరీక్షలు అయిన దానికి అయిన బట్టి 25వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు వీళ్ళు లెఫ్ట్ అవుతుంటారు పరీక్షలు అయ్యేదాన్ని బట్టి. తర్వాత వాళ్ళ 13వ తారీఖు ఉదయం మళ్ళీ 9 గంటలకు వచ్చేస్తారు. ఎవరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్లోకి వచ్చేవాళ్ళు. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్లు అయ్యి డిగ్రీలో జాయిన్ అయ్యేవాళ్ళు, తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తయి సెకండ్ ఇయర్లోకి వచ్చేవాళ్ళు, సెకండ్ ఇయర్ పూర్తయి థర్డ్ ఇయర్లోకి వచ్చేవాళ్ళు, థర్డ్ ఇయర్ పూర్తయి రివిజన్కి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా 3వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. నేను చాలా సందర్భాల్లో మన పాత స్టూడెంట్స్కి అందరూ చెప్పాను, మీరు 1 గంట కూడా లేట్ కావద్దు ఈ విషయంలో. ఆ రోజునే మన లెసన్ స్టార్ట్ చేసుకోవాలి, ఆ రోజునే పని మొదలు పెట్టాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేయాలి. కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేయదు ఈ విషయంలో. పేరెంట్స్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి విషయంలో. నాకు కరెక్ట్ టైంకి పిల్లల్ని అందించాలి. ఎవరైతే జాయినింగ్కి వస్తారో ఇది ఓల్డ్ స్టూడెంట్స్ ఇంత ముందు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంటు కట్టేసేసుకోవడానికి సిద్ధమై రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా కట్టడం లేటు నెలకైతే పేరెంట్స్ ఫోన్ చేయాలి తప్పితే మాకు పేమెంట్ కట్టడం మూలంగా లేటుగా వచ్చారంటే మాత్రం కుదరదు. ఈ విషయం చాలా సీరియస్ అనమాట. ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నాకు చక్కటి కోఆపరేట్. ఎందుకు నేను ఇలా మాట్లాడతానంటే మనం అందరం ఒకేసారి వస్తే లెసన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడొకళ్ళు వస్తే బయట ప్రపంచానికి మనకి తేడా ఉంది. నేను ఫైనల్గా మీ అందరికీ మాట చెబుతాను, ఎవరైతే లక్ష్య సాధన చేయాలనుకుంటారో, ఎవరైతే జీవితంలో విజయాలు సాధించాలనుకుంటారో, ఎవరైతే ఉన్న విషయాలకు సర్దుబాటు చేసుకుని సక్సెస్ని కోరుకుంటారో వాళ్ళు నా దగ్గరికి రండి. అలా కాదు మేము సరదాగా బతకాలి, మేము ఇది కూడా అది కాదు ఇదా అనేటటువంటి వాళ్ళు నా దగ్గర రాకుండా ఉండటమే బెటర్. నేను కమర్షియల్గా మీరందరూ ఎక్కువ మందికి వస్తే నాకు ఎక్కువ సంపాదించుకోవాలని ఉద్దేశం లేదు. ఎవరైతే వస్తారో వాళ్ళని బాగు చేయాలన్న సదుద్దేశం ఉంది నాకు. సో ఈ విషయంలో అన్యదా భావించక, అపార్థం చేసుకోక పెద్దలు, పేరెంట్స్, పిల్లలు అందరూ నా ఈ కార్యక్రమంలో సహకరించి నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ
ఇంత ఓర్పుగా నా మాట విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను చెప్పిన విషయాల్లో ఏదైనా నేను పొరపాటున మర్చిపోయిన విషయాలు ఉంటే మీరు నాకు మెసేజ్ ద్వారా కానీ ఫోన్ చేసి కానీ అడిగితే ఇంకా క్లారిటీ ఇస్తాను. నేను అన్న మాటల్లో 99% ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని, ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే మీరు ఇచ్చే సూచనలు తీసుకొని నేను సరి చేసుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటానని ఫైనల్గా మన పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి మనం అంతా కలిసి ఖచ్చితంగా పనిచేద్దామని మాటిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.